దేవుడు మార్చగలడు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. సో ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ గాడ్స్ కంట్రోల్. ప్రతిదీ కూడా దేవుని ఆధీనములో ఉన్నది. సో దేవుడు ఏమైనా చేయగలడు. ఆ విషయాలు మనకి వివరముగా అర్థం అవ్వడానికి ఈ ఎస్తేరు గ్రంథం మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను ఒక మాట మీద చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఫేత్ఫుల్గా, నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తారో, వారి పరిస్థితులను దేవుడు మార్చగల దేవుడు. దేవుడు ఏమైనా చేయగలడు. అదే విషయాలు మన ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. మొర్దెకై జీవితంలో దేవుడు చేశాడు, ఎస్తేరు జీవితంలో దేవుడు చేశాడు. నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు, ఒకవేళ మనం నమ్మకంగా మనం ఉన్నప్పుడు. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము రాజైన అహష్వేరోషుతో ప్రారంభించబడుతుంది. అహష్వేరోషు 127 సంస్థానాలకి మరి అతడు చక్రవర్తిగా ఉన్నాడు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు. బైబిల్లో ఇండియా అనే పేరు, ఇండియా అనే మాట 2 సార్లు మనకు కనపడుతుంది. సో ఇండియా నుండి ఇథియోపియా వరకు ఇతడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఇదొక చక్రవర్తి. అయితే అతడు తన ఏలుబడిలో 3వ సంవత్సరమున ఒక పెద్ద బ్యాంక్వెట్ పార్టీని ఇచ్చాడు. అందులో ఈ పారసీక మాదీయుల దేశం యొక్క పరాక్రమశాలుల్ని, గనులను, సంస్థానాధిపతులను అందరినీ పిలిచి ఒక పార్టీ ఇచ్చాడు. ఎన్ని రోజులు చెప్పమంటారా? 180 రోజులు పార్టీ ఇచ్చాడు. అంటే దగ్గర దగ్గర 6 నెలలు. అన్ని రోజులు పార్టీ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇస్తే ఒక పూట, ఒక రోజు. అటువంటిది 180 days పార్టీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పార్టీ అయిన తర్వాత షూషాన్ కోటలో అల్పులను, గనులకి అందరికీ కలిపి మరొక 7 రోజులు పార్టీ ఇచ్చాడు. ఎంత కావాలంటే అంత తినచ్చు, ఎంత తాగాలన్నా అంత తాగొచ్చు. సో నో రిస్ట్రిక్షన్. తినగలిగినవాడు తిన్నంత, తాగలవాడు తాగినంత అన్నట్టుగా, ఎంత తాగాలంటే అంత, ఎంత తినాలంటే అంత, ఆ రీతిగా మరి ఆ పార్టీ జరుగుతున్నది. సో ఇక్కడ పార్టీ జరుగుతుండగా రాణి అయిన వస్తీ కూడా తన అంతఃపురంలో ఆమె కూడా స్త్రీలందరికీ కూడా, ఆమె దగ్గర ఉన్న వారందరికీ కూడా ఒక విందు, ఒక పార్టీ చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సమయంలో రాజుగారు మంచిగా ఆ త్రాగిన మైకంలో మంచి సంతోషంలో ఉన్న సమయంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు మీకు నేను రాణిని పరిచయం చేస్తాను. ఇప్పుడు రాణి మీ మధ్యకు రాబోతుంది, ఆమె మీ మధ్యకు వచ్చి డ్యాన్స్ చేయబోతుంది అని రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, రాణిని పిలవనంపించండి, ఆమె రాజ కిరీటం పెట్టుకొని రమ్మని ఆమెను బలవంతం చేశాడు. సాధారణంగా ఆడవారు ఆ దినాల్లో పురుషులు ఎదుటికి రావడానికి ఇష్టపడేవారు కాదు. వారు ఒకవేళ బయటికి వెళ్ళాలన్నా కూడా మనకు తెలుసు, వారు పల్లకీల మీద వారు అన్నీ కూడా క్లాత్స్ అన్నీ కూడా వారు క్లోజ్ చేసుకుని వారు ప్రయాణం చేసేవారు.
సో సాధారణంగా ఆ రాణి ఎవరికి కనపడదు, ఆమె అంతఃపురములోనే ఉంటుంది. అటువంటిది ఇతడు తాగిన మైకంలో తన అందమైన భార్యను రానమ్మను అందరికీ చూపించాలనుకున్నాడు కనుక రమ్మని బలవంతం చేశాడు. బయటికి రమ్మన్నాడు. ఎవరి మధ్యకి? ఈ తాగుబోతుల మధ్యలోకి. కానీ ఆ విషయంలో రాణి అయిన వస్తీ ఒప్పుకోలేదు, నిరాకరించింది. ఈరోజు ఒక మాట మీద చెప్తాను, త్రాగడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయి. అనేక మంది జీవితాల్ని ఈ మద్యానికి బానిసలైపోయి యవ్వన వయసులోనే వారి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. బైబిల్ సెలవిస్తుంది, ఆదికాండం 9వ అధ్యాయము 20 నుంచి 23లో నోవాహు మత్తుడై అతడు వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. ఆ మత్తు వలన తనకి వస్త్రాలు ఉన్నాయో లేవో కూడా తెలియకుండా అతడు వస్త్రహీనుడిగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అతడు వస్త్రహీనుడిగా ఉండడానికి కారణం ఆ త్రాగుడు వలన. అలాగే ఆదికాండం 19వ అధ్యాయము 30 నుండి 38 వరకు మనం చూస్తే లోతు తన సొంత కుమార్తెలతో అతడు పాపము చేశాడు. వరుసలు తెలియకుండా అంత నీచానికి ఒడగొట్టాడు, అంత నీచంగా అతడు ప్రవర్తించాడు. కారణము ఏంటి అంటే త్రాగుడు వలన. ఇక్కడ మన ఎస్తేరు గ్రంథంలో మనం చూసాం, త్రాగుడు వలన తన భార్యని దూరం చేసుకున్నాడు. కుటుంబాల్లో భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉన్నారు, విడాకులకు వెళ్ళిపోతున్నారు, పతనానికి, వారి కుటుంబాల నాశనానికి వారు కొని తెచ్చుకుంటున్నారు. కారణం త్రాగుడు. బైబిల్ సెలవిస్తుంది, సామెతలు 20వ అధ్యాయం 1వ వచనంలో మద్యము అల్లరి పుట్టిస్తుంది. అల్లరి, గోల, గొడవలు. ఒక తల్లిగారు చెప్తూ ఉంటారు, మా కుమారుడు తాగి ఇంటికి వస్తాడు, భోజనం పెడితే తింటాడు, అక్కడే కక్కుకుంటాడు, గోల చేస్తూ ఉంటాడు, అల్లరి చేస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు. నేను చీపురు పట్టుకుని ఆ వాంతంతా కూడా తుడుచుకుని క్లీన్ చేసుకుని ఇక నేను భోజనం చేయాలన్నా చేయలేక అలాగే నేను పండుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు త్రాగుడు వలన అనేకమైన అనర్థాలు ఉన్నాయి. బైబిల్ సెలవిస్తుంది, సామెతల గ్రంథం 23:21లో మద్యము మనలను దరిద్రులుగా చేస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాల్లో నిన్ను అధిష్ఠించాలని, నిన్ను దేవుడు హెచ్చించాలని, దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలని, దేవుడు నిన్ను పైకి తీసుకురావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ కొంతమంది వారి జీవితాల్లో వారి జీవితాన్ని వారు దరిద్రంలోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. చదువుతారు ఒకసారి, సామెతల గ్రంథంలోనే రాయబడింది 23:21. అన్ని చూడడానికి వాక్యాలు టైం లేదు కనుక నేనే చదువుతాను, మీరు అందరూ వినండి. 23:21లో మనం గమనిస్తే, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. సో బైబిల్లో క్లియర్గా రాయబడింది, త్రాగుబోతులు అభివృద్ధి అవుతారని ఎక్కడా లేదు, త్రాగుబోతులు ఉన్నతమైన శిఖరాలకి వెళ్తారని ఎక్కడా లేదు. త్రాగుబోతులు దరిద్రులు అవుతారు. ఇంకా మనం గమనిస్తే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29-30లో మనం గమనిస్తే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి ఏతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో బ్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగును, గిన్నెల్లో తలతల్లాడుచుండగును, త్రాగుటకు రుచిగా నుండగును, దాని వైపు చూడకము. పిమ్మటది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును, విపరీతమైన నీ కన్నులకు కనపడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. ఈరోజు నేను త్రాగుడు గురించి నేను మాట్లాడలేక సందర్భం వచ్చింది కనుక నేను కొన్ని మాటలు మీతో చెప్తూ ఉన్నాను. ఎవరికి శ్రమలు, ఎవరికి దుఃఖాలు, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, త్రాగుడు వల్లనే కదా. ఇంకా చూడండి, హోషేయ గ్రంథము
4:11 కూడా మనం గమనిస్తే, చిన్న ప్రవక్తల్లో మొదటి గ్రంథము హోషియా గ్రంథము 4:11 మనం గమనిస్తే, వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారి మతి చెడిరి. ఈరోజు అనేక మంది మతి చెడిపోవడానికి గల కారణాలు అక్కడ 2 విషయాలు రాయబడి ఉన్నాయి. ఒకటి వ్యభిచార క్రియలు, అనగా భార్య ఉంటుండగా ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం, ఓ భర్త ఉంటుండగా ఇంకొక పురుషుడితో అక్రమ సంబంధం. అటు వారు మెంటలోలు అవుతారని బైబిల్ సెలవిస్తుంది. సో వ్యభిచార క్రియలు చేసేవారు, రెండవది మద్యానికి బానిసలైపోయిన వారు. వారి జీవితంలో శాంతి ఉండదు, వారి జీవితంలో నెమ్మది ఉండదు. పిచ్చి పిచ్చిగా కేకలేస్తుంటారు, గోడకేసుకుని కొట్టుకుంటూ ఉంటారు. నెమ్మది లేని బ్రతుకులు, నెమ్మది లేని జీవితాలు. ఇంకా మనం గమనిస్తే హోషియా గ్రంథంలోనే రాయబడింది 7:5 మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారసము బలము చేత మత్తిల్లి జబ్బు పడిరి. మద్యానికి బానిసలైతే నువ్వు జబ్బును పడతావు. ఈరోజు లివర్లు పాడైపోవడం, హార్ట్ ఫెయిల్ అయిపోవడం, అనేక మంది వారి ఆరోగ్యాలు చేతులారా పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే భార్య విధవరాలు అయిపోతుంది, బిడ్డలు అనాథులు అయిపోతున్నారు, దిక్కులేని వారు అయిపోతున్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వై గాడ్ క్రియేటెడ్ యూ అండ్ మీ. నిన్ను నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడో తెలుసా మీకు? 2nd స్టాండర్డ్లో మోరల్ సైన్స్లో ఉంటుంది. Why God created? You know why God created? God created man and woman in order to make him happy. దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకంటే ఆయనను సంతోషపెట్టడానికి, సృష్టికర్తను సంతోషపెట్టడానికి, నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవడానికి కాదు. నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావా? పెళ్లి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? మ్యారేజ్ ఇస్ గాడ్స్ ఐడియా. ఇది మనుషులకు వచ్చిన ఐడియా కాదు. మ్యారేజ్ ఇస్ గాడ్స్ ఐడియా. ఈ మ్యారేజ్లో దేవుడు ఉద్దేశం ఏమిటి చెప్పండి? తన కుటుంబాన్ని సంతోషపెట్టడానికి. సో పెళ్లి చేసుకుని నీవు నిన్ను సంతోషపరుచుకోవడం కాదు, నీ భార్యను సంతోషపరుస్తున్నావా? నీ బిడ్డల్ని సంతోషపరుస్తున్నావా? ₹4 ఉంటే చక్కగా నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా హోటల్కి వెళ్ళి నెలలో 1-2 సార్లు వెళ్ళి బిర్యానీ తిను. చక్కగా వెళ్ళి ఒక పానీపూరి తినండి, ఒక పార్క్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని నువ్వు ఒక్కడవే నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి తినడానికి కాదు వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవుడు. ఇంకా మనం గమనిస్తే 1 కొరింథీ 6:10 కొరింథీలు రాసిన మొదటి పత్రిక 6:10 మనం గమనిస్తే, దొంగలైనను లోబులైనను, ఇంకా పైనుంచి కూడా రాయబడింది, మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను, అండర్లైన్ చేసుకోండి, త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎన్ని వాక్యాలు చెప్పినా, నువ్వు ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ఒకవేళ నీలో ఈ లిస్టులో కానీ నువ్వు ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ చక్రవర్తి బాగా మత్తుడై తాగిన మైకంలో ఎవరిని రమ్మన్నాడు? తన భార్య అని కిరీటం పెట్టుకుని ఆ తాగుబోతుల మధ్యలోకి రమ్మన్నాడు. ఆమె కొంచెం జ్ఞానం కలదు కనుక ఆమె రావడానికి ఇష్టపడలేదు. అది రాజాజ్ఞ అయినప్పటికీ కూడా ఆమె వినలేదు, ఆమె ఒప్పుకోలేదు. దానివల్ల వాళ్ళిద్దరు విడిపోవలసి వచ్చింది. 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు ఇచ్చే ఆ అల్పమైన సంతోషం కోసం జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఒకడు తాగింది సరిపోక బాటిల్ కూడా ఇంటికి తెచ్చుకున్నాడట. తెచ్చుకుని తాగుతూ
అక్కడే డ్యాన్స్ చేస్తూ ఏదోదో మాట్లాడుకుంటూ ఇక ఆ బాటిల్ని అక్కడే పడేసి పడుకున్నాడట. ఆ బాటిల్ దగ్గరే ఆ ఇంట్లో ఆ గూట్లో ఒక ఎలక ఉందంట. ఆ ఎలక మెల్లగా కిందకి దిగిందంట. ఆ దిగి ఆ బాటిల్ దగ్గరికి వచ్చిందట. ఆ బాటిల్ దగ్గరికి వచ్చి ఆ బాటిల్లో ఉన్న ఆ మందుని కొంచెం చొక్కని తాగిందట. తాగి మళ్ళీ వెళ్ళిపోయిందట. మరలా వచ్చిందట. మరలా వచ్చి 2 చొక్కలు తాగిందంట. ఏది ఆ మందు సీసాలో ఉన్న ఆ చొక్కని కొంచెం మళ్ళీ 2 చొక్కలు వేసుకుందట. వేయగానే కొంచెం గొంతు వస్తుందంట, కొంచెం డ్యాన్స్ వస్తుందంట. అరే 2 చొక్కలు తాగగానే కొంచెం డ్యాన్స్ వస్తుందని ఇంకో 2 చొక్కలు తాగిందంట. ఇక ఆ బాటిల్ చుట్టే డ్యాన్స్ వేస్తుందట. కొంచెం ఎక్కువైంది అనమాట, కిక్ ఎక్కువైంది. మరి ఎలక్కి అమ్మ ఉంటుందా? ఎలక్కి నాన్న ఉంటాడా? చెప్పండి, ఉండరా? సో ఈ ఎలక నాన్న అంటాడంట, రే అక్కడ వద్దురా నాయన, వచ్చేరా, అక్కడ ఉంటే నీకు ప్రమాదం రా అంటే అంటాడట, నాన్న నీకేం తెలుసు ఇందులో ఉన్న మజా, నువ్వు కూడా రా, నువ్వు కూడా వచ్చి ఒక చొక్క తాగు. వీడు తాగడం కాకుండా ఎవరిని తాగమంటున్నాడు? అంతలోకి ఎలక అమ్మ ఉంటుంది కదా, అమ్మ అంటుందంట, అరే రే నిన్ను కష్టపడి కన్నాను రా, అరే నువ్వు వచ్చేరా, వాళ్ళ భాషలో అని వాళ్ళ భాషలో నువ్వు వచ్చేరా, నిన్ను కానీ ఇప్పుడు పిల్లి చూసిందా నిన్నేం చేస్తుంది? నిన్ను కుటుక్కని మింగేస్తుందిరా బాబు, వచ్చేరా బాబు అంటే, అమ్మా నేను ఎవరనుకుంటున్నావు? నేను ఎలకనే. అబ్బా తాగితే మాటలు ఎక్కువ వస్తాయిగా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నేను ఎలకని, రానే ఏం చేస్తుందో చూద్దాం. ఆ చెల్లెలకలు తమ్ముళ్ళ ఎలకలు కూడా వాళ్ళ భాషలో వచ్చే అంటే ఎవరి మాట ఆఖరి దీని అరుపులు, దీని కేకలు, దీని డ్యాన్సులకి పిల్లి చూసింది. పిల్లి ఆల్రెడీ అక్కడికి వచ్చింది. ఇది మాత్రం తాగేసి డ్యాన్సులు వేస్తుంది, కదల్లేక అక్కడే తిరుగుతుంది. తాగు, ఎంతవరకు తాగుతావు తాగు, ఇంకా 2 చొక్కలు తాగు, నువ్వు ఎక్కడ కదలలేవు కానీ తాగు, ఇంకా 2 చొక్కలు. చూస్తూనే ఉంది, అది తాగుతూనే ఉంది. మెల్లగా వచ్చి అలా పట్టుకుని నోట్లో వేసుకుని మింగేసింది. అయిపోయింది. దాని లైఫ్ ఏమైపోయింది చెప్పండి? ఖతం అయిపోయింది. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మనం గమనించవలసిన విషయం అది. ఈరోజు త్రాగడం వల్ల అనేకమైన అనర్థాలు మనకున్నాయి. ఇక్కడ మనం గమనిస్తే ఆ త్రాగుబోతులు కూడా చెప్పారు ఏమనంటే, ఈరోజు నీ భార్య రానమ్మ మాట వినలేదు, రేపు మా భార్యలు కూడా మా మాట వినరు, గనుక ఆమెను ఏం చేయండి? పంపించేసేయండి. సో మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే రాణి అయిన వస్తి, అహష్వేరోషు ఇద్దరు ఏమైపోయారు చెప్పండి? విడిపోయారు. 2వ అధ్యాయాన్ని మనం చూసాం. 2వ అధ్యాయంలో మనకి మొర్దెకై ఎంటర్ అవుతాడు. ఆ మొర్దెకై ఒక ద్వారపాలకుడుగా ఉన్నాడు, ఒక క్యాప్టివ్గా అనగా ఒక చెరలో నుండి వచ్చిన వ్యక్తిగా కనపడుతున్నాడు. ఒక సామాన్యమైన జీవితాన్ని జీవించే యూదుడిగా మనం గమనిస్తూ ఉన్నాం. అదే సమయంలో మనం 2వ అధ్యాయంలో ఎస్తేరు గురించి కూడా మనం చూస్తాం. ఎస్తేరు గురించి మనం గమనిస్తే చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు, తండ్రిని తల్లిని పోగొట్టుకున్న ఒక అనాది పిల్ల ఎస్తేరు. అయితే మొర్దెకై ఆమెను పెంచుకున్నాడు. ఆమెను ఒక ఆర్ఫన్గా, ఒక అనాది పిల్లగా చూడక తన సొంత కుమార్తె కంటే ఎక్కువగా ఆమెను చూసుకున్నాడు. మొర్దెకై చాలా ప్రేమ గలవాడు, దయ గలవాడు, మంచివాడు, ఓర్పు గలవాడు. ఆ చిన్న బిడ్డకి చిన్నతనం నుండి ఆ గోరుముద్దలు తినిపించడం కానీ, డైపర్లు మార్చడం కానీ ప్రతిదీ కూడా చేసింది ఎవరు చెప్పండి? మొర్దెకై. ఈరోజు మనము కూడా అనాథ పిల్లలను, దిక్కులేని వారిని మనం పరామర్శిస్తున్నామా? ఈరోజు దివ్యాంగులకి చక్కని వంటలు సిద్ధపరిచారు మన ఆర్మీ, వారి కోసం చక్కని భోజనాలు మేము ఈరోజు పంచిపెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకి విధవరాండులకి వారికి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. యుద్ధం మొదలైంది, అన్ని సరుకులు రేట్లు పెరిగిపోయి, ఈవెన్ వంట నూనె కూడా చాలా రేట్ పెరిగిపోయింది. అయినప్పటికీ కూడా వంట నూనె కూడా మరి రేటు పెరిగింది కదా అని తీసేయకుండా అది కూడా పెట్టి రేపు సాయంత్రము
ఆదివారం సాయంత్రం 4:30కి విధవరాండులకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఈ హలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. స్వార్థభరితంగా మనం బ్రతకకుండా మనకున్న దాంట్లో కొంత అనాథుల్ని, దిక్కులేని వారిని మనము పోషించేవారిగా మనం ఉండాలి. అదే సమయంలో మన భక్తిని మనము కాపాడుకునే వారిగా మనం ఉండాలి. సో మొర్దెకై ఆ ఎస్తేరును ఒక అనాథ పిల్లగా చూడలేదు, తన బిడ్డగా చూసుకున్నాడు. ఆమెన్. ఇది 2వ అధ్యాయం. మరలా మన భాగంలోకి వస్తే 3వ అధ్యాయంలోకి వస్తే, అక్కడ 3వ అధ్యాయంలో విలన్ ఎంటర్ అయ్యాడు. వాడి పేరే హామాను. ఎవడు ఈ హామాను? ఈ హామాను గురించి మనం గమనిస్తే, వీడు యూదులకి వీడు శత్రువుగా ఉన్నాడు. చూడండి ఒకసారి 3వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీకు అర్థమవుద్ది. వీడికున్న మెంటాలిటీ ఏంటో చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాను. హామానుని రాజైన అహష్వేరోషు అందరికంటే ఆ రాజ్యంలో చాలా పైవాడిగా, చాలా ఎత్తుగా చేశాడు. అంటే రాజు తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు ఈ హామాను. కాబట్టి 2వ వచనం, రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాలుని హామానుకు నమస్కరించిరి. సో అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన ఎదుటికి వచ్చి ఆయనకి నమస్కారం చేస్తున్నారు. ఆయన ఎదుట సాగిల పడుతున్నారు. ఎవరు ఎదుట? ఈ హామాను ఎదుట. అయితే 2వ వచనం చివరి భాగంలో, మొర్దెకై అండర్లైన్ చేసుకోండి, మొర్దెకై వంగకయు నమస్కారము చెయ్యకయు ఉండగా. చూడండి, ఒక యూదుడైన, ఒక భక్తి గలవాడైన మొర్దెకై మాత్రము అతడు వంగకయు నమస్కారము చెయ్యకయు. భక్తి అంటే నో కాంప్రమైజ్. కొంతమంది అటు ఉంటారు, ఇటు ఉంటారు. కానీ మొర్దెకై మాత్రం దేవుడి కొరకు రోషము కలిగి జీవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ళ యందు కానీ దేని రూపమైన విగ్రహమును చేసుకొనకూడదు, పూజింపకూడదు, వాటికి సాగిలి పడకూడదు అని దేవుడు చెప్పాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎంతమంది దినాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది దినాల్లో దేవునికి లోబడి జీవిస్తున్నారు? ఎంతమందిలో దేవుని భయం ఉంది, గడగడలాడుతూ దేవుని సేవించేవారుగా ఉన్నారు? పైనుండి దేవుడు అందరినీ చూస్తున్నాడు, దేవుడు అందరినీ దృష్టిస్తున్నాడు. యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. దేవుడి కొరకు రోషం కలిగి జీవించాడు. నో కాంప్రమైజ్. రాజీ పడలేని భక్తి మొర్దెకై చేశాడు. మొర్దెకైలాగా ఉన్నావా నువ్వు? నేను మొర్దెకైలాగా ఉన్నానా? అందరూ ఒకరికొకరు పరీక్ష చేసుకోవాలి. అలాగున్నారు బైబిల్లో అనేక మంది భక్తులు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారు కూడా యవనస్తులు. నో కాంప్రమైజ్. ఈ దినాలు ఎంతమంది యవనస్తులు దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. వేషధారులు ఎవరో, నిజమైన భక్తి చేసే వాళ్ళు ఎవరో, వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరో, వాక్యాన్ని ప్రేమించలేని వాళ్ళు ఎవరో, ముఖస్తుతి చేసే వాళ్ళు ఎవరో, నిజంగా దేవుని వాక్యం పట్ల అపేక్ష కలిగిన వాళ్ళు ఎవరో. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుణ్ణి మోసం చేయలేవు. దేవుని ప్రేమించే వారిని, దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవుడు వారిని ఎప్పుడు ఉన్నతమైన శిఖరాల్లోనే దేవుడు పెట్టి ఉంచాడు. దేవుని ఎడల భయభక్తులు, దేవుని ఎడల
నమ్మకంగా ఉండడం చాలా అవసరం. అయితే ఈరోజు నా టాపిక్ ఎస్తేరు గ్రంథం అంతా వివరించును. ఒకరోజు ఎస్తేరు గ్రంథాన్ని మీకు వివరిస్తాను. కానీ ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఏంటి అంటే, అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ రివర్సల్. చెప్పండి, మన దేవుడు ఎవరు చెప్పండి? మన స్థితిగతులను ఏం చేయగలడు? ఆయన రివర్స్ చేయగల దేవుడు, మార్చగల దేవుడు. ఎస్తేరు గ్రంథంలో నుండి ఒక 4-5 పాయింట్స్ మీతో చెప్తాను, ఎలాగ మన జీవితాలను దేవుడు రివర్స్ చేయగలడో. మొదటి వాక్యాన్ని మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను. అందరూ చూడండి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అతని భార్య అయిన జెరుషాను అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల, 50 మూరలు అన్నారు, పక్కన రాసుకోండి, 75 అడుగులు అని. 55 మూరలు ఈజ్ ఈక్వల్ టు 75 అడుగులు. ఈ బిల్డింగ్ మహా అయితే ఒక 50 అడుగులు ఉంటుందేమో కింద నుంచి పైకి. 75 అడుగులు అంటే చూడండి, అంత పెద్ద ఉరి కంబాన్ని సిద్ధపరిచారు. చదువుతాం, మళ్ళా చూద్దాం. 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయంపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చెయ్యము. తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందుకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్యి ఒకటి సిద్ధము చేయించెను. ఉచిత సలహా ఇచ్చారట. ఎవరు? మొర్దెకై భార్య. ఆమె పేరు జెరుషా. హామాను భార్య. థ్యాంక్ యూ ఫర్ యువర్ కరెక్షన్. ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కదా. సో గొప్ప ఐడియా ఇచ్చింది ఎవరు? జెరుషా, హామాను భార్య. ఆ ప్రకారంగానే 75 అడుగులు ఎత్తుగల ఉరికంబాన్ని సిద్ధపరిచాడు. ఎవరిని ఉరి తీయడానికి? మొర్దెకైని. గుర్తుపెట్టుకోండి. కానీ ఇందాక నేను చెప్పాను, మన దేవుడు ఎవరు? గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ రివర్సల్. మన జీవితాల్ని రివర్స్ చేసే దేవుడు. ఏం జరిగిందో చూద్దాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం, అలాగే పట్టుకుని ఇప్పుడు 7వ అధ్యాయంలోకి రండి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాల్లో, రాజు ముందర నుండు షండుల్లో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని. చూడండి, రాజుకి సహాయపడిన, మేలు చేసిన మొర్దెకైని. ఎన్నో వచనం? 9వ వచనంలో మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికోయ హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణ్ణి ఉరితీయడని ఆజ్ఞ ఇచ్చెను. రాజుగారు చెప్పారు, ఏమన్నాడు? ఇదిగో అయ్యా, ఆయన ఇంటి దగ్గరే ఉందయ్యా ఒక 75 అడుగులు ఎత్తుగల ఉరికమ్మం అంటే, సరే దాని మీద వాడిని ఏం చేయండి? ఉరి తీయండి. కాగా 10వ వచనం, హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన, చూడండి అండర్లైన్ చేసుకోండి, హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఊరి తీసిరి. ఎవరి కొరకు సిద్ధం చేయబడింది? మొర్దెకై కోసం. ఎవరు తీయబడ్డారు? ఏమైంది? రివర్స్ అయింది. కనుక దయచేసి ఎప్పుడు కృంగిపోకండి. ఎవరైనా నీ మీద పన్నాంగం పడుతుంటే, ఎవరైనా నీ కీడు తలపడుతుంటే, ఎవరైనా నీ మీద అసూయపడి నిన్ను బలహీనపరచాలని, నిన్ను నాశనం చేయాలని ఎవరైనా కోరుకుంటే వారి విషయంలో ఎన్నడూ కృంగిపోవద్దు. ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారు. మన దేవుడు చూచే దేవుడు. ఆమేన్. మీరు గమనిస్తే దానియేలు గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 4వ వచనం ఇలాగే పట్టుకుని ఒకసారి దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలోకి రండి. పెద్ద ప్రవక్తల్లో చివరి పుస్తకం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. మీకు దానియేలు గ్రంథం తెలుసుకోవాలనుకుంటే హోషేయాకి ముందు ఉంటుంది దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో, అందుకు ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి
తగిన ఏతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అతని మీద ఏదైనా దోషారోపణ చేయాలనుకున్నారు, కానీ అతనికి ఎక్కడా కూడా ఆయన మీద ఎటువంటి దోషారోపణ దొరకలేదు. అప్పుడేం జరిగిందో మరి గమనిస్తే 16వ వచనంలో, అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలుని పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. చెప్పండి, ఎందులో పడద్రోసారు? ఎందుకంటే 30 దినాల వరకు ఏ దేవుడికి ప్రార్థించకూడదని చెప్పినప్పుడు, ఎందుకంటే ఇక దానియేలు ఎక్కడ ఏ తప్పిదము కనపట్లేదు కనుక రిలీజియస్ పరంగా ఏమైనా మతపరంగా ఏదైనా నింద మోపాలని చూశారు. ఇతను ప్రార్థన చేయడం మాండు కనుక ఈ విధంగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ అతడు ఆ శాసనం ఉన్నప్పటికీ కూడా యథాప్రకారం ముమ్మారు అతడు ప్రార్థించడం మానలేదు. తీసుకెళ్ళి ఎందులో వేశారు? సింహాలు గుహలో వేసేశారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఆ సింహాలు దానియేలుకి ఎటువంటి హాని చేయలే. దేవుడు ఆ సింహాలు నోళ్ళను దేవుడు మూయించాడు. రాజు అనుకున్నాడు చచ్చిపోయాడేమో అనుకున్నాడు, కానీ మరుసటి రోజు చూస్తే దానియేలు బ్రతికున్నాడు. అయితే ఒకసారి విందాం. 6వ అధ్యాయము 24వ వచనంలో రండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనంలో, రాజు ఆజ్ఞయగా, అండర్లైన్ చేసుకోండి అన్నమాట, రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారి గుహ అడుగునకు రాకమునిపే, ఇంకా అడుగు కూడా ఇంకా రాలేదు, వారు గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలయ్యేరి. సింహములు వారి ఎముకలను సహితము పగల గొరికి పొడి చేసెను. సీన్ రివర్స్ అయిపోయింది. దేవుడు ఏం చేశాడు చెప్పండి? తారుమారు చేసేసాడు దేవుడు. అసలు సింహాలు ఎవరిని పొడి చేయాలి? దానియేలుని పొడి చేయాలి. కానీ సింహాలు ఏం చేశాయి చెప్పండి? ఎవరైతే కుట్ర పన్నారో వారి మీదకే మళ్ళా తిరిగి వచ్చింది. దేవుడు ఏం చేశాడు చెప్పాలి కొంచెం గట్టిగా? దేవుడు రివర్స్ చేశాడు. మీకు ఎవరైనా నాని తెలపాలనుకున్నారా? కంగారు పడద్దు. దేవుడు తిరిగి వారి మీదకే ఆ దోషం, ఆ నింద, ఆ కీడు వారి మీదకే వస్తుంది. వింటున్నారా మీరు అందరూ? మనల్ని ఎవరు ఏమి చేయలేరు. కొంతమంది అంటారు, ఏమండి అక్కడండి ఆమండి చేపల కూరలో ఏదో మందు కలిపేసిందండి, అప్పటి నుంచి మా ఆయన ఇటు చూడకుండా అటే చూస్తున్నాడండి. ఈరోజు నువ్వు ఇటు అటు చూడ్డు, ఏది కూడా నీకు ఎటువంటి హాని నీకు జరగదు. ఎవరైనా నీకు చేతబడి చేయాలన్నా, ఎవరైనా నీకు ఏదో కీడు చేయాలనుకున్నా రివర్స్ వారికే కొట్టేస్తుంది. నువ్వు భయపడద్దు. ఒక ఇంట్లో 2 గేదెలు ఉన్నాయట. ఆ 2 గేదెలు అమ్మేద్దాం అనుకున్నారు. పాలిచ్చే గేదెలే అమ్మేద్దాం అనుకున్నారు. కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల అందులోకి పాపం రేటు పెట్టారు, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. చాలా రోజుల నుంచి అలా రేట్ ఉంది కానీ ఎవరు రాలేదు. ఆ తర్వాత ఎవరో చాలా దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి ఇక్కడ గేదెలు అమ్ముతున్నారని తెలుసుకుని అక్కడికి రావడం జరిగింది. రేట్ మాట్లాడుకున్నాడు. 2 గేదెలు మాట్లాడుకున్నాడు. వాళ్ళు 60,000 50,000 చెప్పారు, కానీ 40,000కి ఫైనల్ చేసుకున్నాడు. 2 గేదెలు ఎన్ని వేలు? 40,000. సో రేట్ మాట్లాడుకున్నాడు, అన్నీ కుదిరిపోయింది. ఆ 40,000 కట్ల అంటే ఆ క్యాష్ అంతా కూడా వారి చేతికి ఇచ్చాడు. ఇప్పుడు డబ్బులు వారి చేతికి వస్తే ఇప్పుడు గేదెలను ఆయన తోలుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అప్పటికే సాయంత్రం 6:30 7 అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. సో ఆ గేదెలు ఆయన అన్నాడు, అంటే కొన్న ఆయన అన్నాడు, అయ్యా రాత్రులు ఇప్పుడు ఈ గేదెలను తోలుకుని మా ఊరు వెళ్ళాలంటే అసలు కొత్త గేదెలు బెదిరిపోతాయి, మరలా ఇబ్బంది అయిపోద్ది, కనుక నేను రాత్రికి ఇక్కడే పండుకుని ఉదయాన్నే నేను వెళ్ళిపోతాను. నాకు బయట దాన్ని ఏమంటారు, ఏదైనా వరండా, ఏమండి పల్లెటూరులో ఏమంటారు, వస్తారు, అది
ఆ వసారులో నాకు ఒక మంచం కానీ ఏదైనా సాపిస్తే అక్కడ పండుకుంటానంటే, అయ్యా మీరు అంత దూరం నుంచి వచ్చారు, ఆ మాత్రం మేము చేయలేమా అని చెప్పి ఒక మంచంని ఒక దుప్పటి ఇచ్చారట. అతడేమో అక్కడ పండుకుని దుప్పటి ముసుకేసుకుని పండుకుని ఉన్నాడు. వీళ్ళు భార్యాభర్తలేమో లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుని మరి 40,000 ఇచ్చారు కదా, ఆ డబ్బులు లెక్కెట్టుకుంటున్నారట. ప్రతి రూపాయి 4 1 2 3 10 ఎప్పుడు 4తో మీరు చేతులు, మీరు ఎప్పుడు డబ్బులు లెక్కేవాళ్ళు చేయకండి. మీ డబ్బులు ఎక్కువ అడగండి, నేను వచ్చి లెక్కెడతాను. లేకపోతే కనీసం స్పాంజిని తీసుకుని ఇలాగ అనండి, అంతేగాని ఇలాగ అనకండి, జబ్బులు వచ్చేస్తాయి, చాలా ప్రాబ్లం. సో వీళ్ళు రాత్రంతా లెక్కెట్టుకుంటున్నారు. అంతలో గల ఆవిడ అందంట, ఏమండి 40,000 ఇచ్చేసాడు, వ్యక్తి కూడా కొన్న వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు, గేదెలు కూడా ఇక్కడే ఉన్నాయి, మనం రాత్రికి పొడి చంపేస్తే, రాత్రికి మనం పొడి చంపేస్తే ఈ వ్యక్తిని, అప్పుడు గేదెలు ఇక్కడ ఉండిపోతే మనం ఏం చేయొచ్చు, ఇంకొకరికి అమ్ముకుంటే ఇంకొక 40,000 వస్తే ఇప్పుడు 80,000 ఎలాగుందండి నా ఐడియా ఉందంట. ఈమె కూడా హామాను భార్య జెరూషా టైపే, జెరుగుడ్డు. ఐడియా జీవితాన్ని మార్చేస్తే కదా, ఏం ఐడియా నీది, ఏం తెలివితేటలు ఇవి అనుకుని వెంటనే ఏం చేశారంటే కొంచెం రాత్రి అవనే 12:30 1 గంట వరకు అలాగే వీళ్ళు పడుకోవట్లే, అలాగే మెలకుగా ఉండి ఆఖరికి వారు తలుపు తీసుకుని కత్తి తీసుకుని పాపం ఆ వ్యక్తి దుప్పటి ముసుగు పడుకున్నాడు కదా, ఏమాత్రం కనికరం లేకుండా పొట్టలో 4 సార్లు పొడిచేసి కసా 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 అని పొడి చేసి, వాళ్ళ దగ్గర ఒక గోను సంచి ఉంటే ఆ గోను సంచిలో కూడా వేసేసి కుక్కేసి తాడుతో కట్టేసి, వాళ్ళకి ఎద్దుల బండి ఉంటే దాని మీద వేసేసుకుని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఎదురుగా చెరువు ఉందంట, నది ఉందంట ఒకటి, ఒక కాలువ లాంటిది, అక్కడ తీసుకెళ్ళిపోయి ఇద్దరు కూడా ఒకటోసారి రెండోసారి మూడోసారి విసిరేశారు. అమ్మయ్య రేపు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఇంటికి వచ్చి తలుపేసుకుని శుభ్రంగా వాళ్ళు పండుకున్నారు. ఇంటున్నారా మీరు అందరూ? పండుకున్న తర్వాత తెల్లారుజాము అయింది, 5:30 6 అయింది, ఎవరో తలుపు కొడుతున్నారట. ఎవరబ్బా ఈ టైంలో తెల్లారుజామునే తలుపు కొడుతున్నారని చెప్పి తలుపు తీశారట. ఆ నిద్ర మత్తులోనే వాళ్ళ ఆవిడ తలుపు తీయగానే ఆ గేదెలు ఆయన అక్కడ ఉన్నాడట. అమ్మ ఇల్లు వస్తానమ్మా, వందనాలమ్మా అన్నాడట. ఆయన చూడగానే ఆ కళ్ళు తిరిగి బీపీ వచ్చినట్టు అయిపోయి, చెప్పండి ఫిట్స్ వచ్చినట్టు అయిపోయి గిలగలకు కొట్టేసుకుని కింద పడిపోయిందట. వాళ్ళ ఆయన వచ్చి వాళ్ళ ఆయన చూసి ఏంటి ఇలా ఆవిడ పడిపోయిందని చూసి ఆయన చూసి ఈయన పడిపోయాడట. ఆఖరికి నీళ్ళు చేయాలి, ఏంటమ్మా ఇలా పడిపోయారు? ఏం లేదు అమ్మ వందనాలమ్మ, చాలా సంతోషం, నా గేదెలు తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆగండి అయ్యా, ఎంతసేపు ఉన్నారు, టీ తాగి వెళ్తారా నాన్న అండి. అయినా నేను ఒక మాట అడుగుతాను, మీరు కోపం ఉంచుకోకండి, రాత్రి మీరేనా అక్కడ పండుకున్నది అని. అమ్మ నేను కాకపోతే ఎవరమ్మా, మీరే కదా మంచం ఇచ్చారు, దుప్పటి ఇచ్చారు, నేను అక్కడే పండుకున్నాను. మీరే పడుకున్నారా? ఒక నిమిషం, పండుకున్నది నేనేనండి, చాలాసేపు పడుకున్నాను, కానీ దోమలు మామూలుగా కొట్టట్లే. అంతలోకి మైక్లో యేసుప్రభు పాటలు వినపడుతున్నాయి, ఏదో మీటింగ్ జరుగుతుంది అక్కడ, భజన జరుగుతుంది అక్కడ. సో ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా, అక్కడైనా ఆ మాటలు విందాం, ఆ పాటలు విందాం అని చెప్పి నేను అక్కడికి వెళ్ళిపోయినాయా. అక్కడ పాటలు, ఆ మాటలు విని వాళ్ళు ఏదో పలహారం పెట్టారు, అక్కడ ఏదో పులిహార పెట్టారు, తినేసి ఎక్కడైనా పడుకునేదే కదా అని చెప్పి అక్కడ పండుకుని ఇప్పుడు వచ్చానయ్యా అన్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు, మరి రాత్రి ఎవరిని మనం కస పొడిచాం ఏంటి అని అనుకుంటే అప్పుడు అర్థమైందంట. తర్వాత చాలాసేపటికి ఏంటంటే వీళ్ళకి ఒకడే ఒక కొడుకట, లేక పుట్టాడట. వాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళి వాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే బయట ఏముంది, మంచం ఉంది, దుప్పటి ఉంది, దిండు ఉంది. ఇప్పుడు ఏంటి, ఈ టైంలో అమ్మోళ్ళని లేపి అలాగో బిర్యానీ తినేసాడు, అక్కడ బిస్మిల్లా హోటల్లో తినేసి వచ్చాడు కనుక ఇంకా మళ్ళా లేపడం ఎందుకు పాపం, అందుకే నా కోసం ఇచ్చుంటారని చెప్పి ఈడు ఏం చేసాడంటే కొడుకు ఆ మంచం మీద పడుకుని దుప్పటి ముసుగేసుకుని పడుకున్నాడు. ఈ దిక్కుమాల తల్లిదండ్రులు ఆడే గేదెలైన అనుకుని పాపం సొంత కొడుకునే కసా చేసి గోన్లో కుక్కేసి
ఎద్దుల బండి మీద ఎక్కించుకుని ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఈసిరేశారు. ఎక్కడో ఆ లోకలు పడతాయి కదా, ఏది చెప్పండి, లోకలు ఉంటాయి కదా, ఆ లోక ఎక్కడో పడితే అక్కడ దొరికిందంట శవం. అక్కడి నేను తీసుకొచ్చి పంచినామా, తర్వాత మళ్ళీ దినం ఉంటుంది కదా, ఈ కృతజ్ఞత కూటం మీద ఉంటుంది కదా, ఈ మొత్తం ఆదరణ కూటం మొత్తం కలిపి ₹1,00,000 అయిపోయిందట. కొడుకు పోయాయి, డబ్బులు పోయాయి, సంతోషం పోయాయి, గేదెలు పోయాయి, అన్నీ పోయాయి. నేనంటుంది, ఒకరిని ఏదో కీడు చేయాలనుకున్నారు, చెప్పండి, ఆ కీడు, ఆ నష్టం ఎవరి మీదకి వచ్చింది? వారి మీదకి వచ్చింది. మొర్దెకైని చంపాలనుకుని ఉరికంబాన్ని తయారు చేశాడు, 75 అడుగులు హామాను. కానీ ఏం జరిగింది? వాడు ఎప్పుడు ఊహించలేదు, నేను ఉరి తీయబడి నెక్స్ట్ ద కింగ్, నేను ఉరి తీయబడి అది జరగని ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు ఉండవచ్చు. ఈరోజు చాలామందికి తమను సేవిస్తున్న దేవుడు ఎవరో తెలియదు కనుకనే మీరు దేవుడి మీద ఆధారపడకుండా మీ సబుద్ధి మీద ఆధారపడుతున్నారు. మీకున్న చిన్న ఉద్యోగం మీదనో, ఆ చిన్న వ్యాపారం మీదనో, మీకున్న ఆ కొంచెం బలం మీదనో, డబ్బు మీదనో మీరు ఆధారపడుతున్నారు తప్ప దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత ఔన్నత్యము కలిగిన దేవుడో, ఎంత బలమైన దేవుడో నువ్వు తెలుసుకుంటే నీ ఆత్మీయ జీవితం వేరేగా ఉంటుంది, నీ భక్తి జీవితం వేరేగా ఉంటుంది, నీ ప్రార్థనా జీవితం వేరేగా ఉంటుంది, నీ ఆత్మీయ జీవితం వేరేగా ఉంటుంది. ఇంకా చాలామందికి తెలియట్లే, వస్తున్నారు చర్చికి, చాలా కాలం నుండి వస్తున్నారు. దేవుళ్ళో ఉన్న మహత్యం, ఆ దేవుళ్ళో ఉన్న గొప్పతనం తెలియలేని వారిగా ఉంటున్నారు. నువ్వు ఒక మొర్దెకైలా ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఒక దానియేలులాగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోలాగా ఉండాలనుకుంటున్నావా? మీ ఇష్టం. అలా ఉండాలనుకునే వారు ఉండండి. నేనైతే అలా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను, అలా ఉండడానికి నేను ప్రయాసపడుతున్నాను, అలా నమ్మకంగా దేవునిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. అట్టి ఆశ, కోరిక మీలో ఉందా? ఈ కూటాలు పెట్టింది మీకోసం, మీ ఆత్మీయ ఎదుగుదల కోసం. ఇటువంటి శ్రేష్టమైన వాక్యాల ద్వారా మీరు బలపడాలని. రాబోయే దినాల్లో వాక్యం కరువు అయిపోద్ది, దొరకదు. ఆవిడ మీరు ఎంత గింజుకున్నా, ఎంత మీరు ప్రయాసపడినా కష్టం. సమయం ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సో మొదటిగా మనం గమనించవలసింది, మన దేవుడు ఏం చేయగలరు చెప్పండి? రివర్స్ చేయగలరు. మొదటి రివర్స్ ఏంటి? మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు హామానే ఉరి తీయబడ్డాడు. ఆమేన్. రెండో రివర్స్ చూద్దాం. ఎస్తేరు గ్రంథం, మళ్ళీ ఎస్తేరు గ్రంథంలోకి వచ్చేయండి. 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనం. హామాను ప్లాన్ ఏంటంటే, మొర్దెకైనే కాకుండా యూదులందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. కేవలం చంపడం మాత్రమే కాదు, ఇంకేం చేయాలనుకున్నాడు చూద్దాం. 13వ వచనం. అదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము, అండర్లైన్ చేసుకోండి, వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులను అంచే వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. వారిని నిర్మూలన చేయడమే కాకుండా వారి సొమ్మును, ఎవరి సొమ్మును? యూదుల సొమ్మును, ఇంకో మాట చెప్పండి, యూదుల ఆస్తిని అంతటినీ కూడా ఏం చేయమన్నాడు చెప్పండి? జప్తీ చేయమన్నాడు. అంటే వాళ్ళ ఆస్తి అంతటినీ జప్తీ అంటే ఏంటి చెప్పండి? వాళ్ళ ఆస్తి అంతటినీ కూడా మొత్తం పట్టుకోమన్నాడు, వాళ్ళ ఆస్తి అంతటినీ దోచేయమన్నాడు. ఎవరు? చూడండి ఎంత కిరాతకుడో చూడండి, ఎంత శాడిస్టో, ఎంత సైకో చూడండి. హామాను చంపడమే కాకుండా వాళ్ళ ఆస్తులను కూడా ఏం చేయాలన్నాడు చెప్పండి? మొత్తం జప్తీ చేయాలన్నాడు. అంటే ఎవరికి ఆస్తి లేకుండా చేయాలని, అది వాడి ప్లాన్.
అది వాడి ప్రణాళిక. బాగా వినండి, మన దేవుడు ఎవరు? రివర్స్ చేసేవాడు. యూదుల ఆస్తిని నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఏం జరిగిందో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయానికి రండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రుడైన హామాను ఇంటిని రాణైన ఎస్తేరునకు ఇచ్చెను. దేవుడు ఏం చేశాడు చెప్పండి? హామాను ఇంటిని ఎవరికి ఇచ్చాడు? ఎస్తేరుకి ఇచ్చాడు. అంటే హామాను ఇంటిని అనగా హామాను ఆస్తిని, హామానుకున్న ఇల్లులు, హామానుకున్న పొలాలు, హామానుకున్న డబ్బు, హామానుదంతా కూడా ఎవరికి ఇచ్చేశాడు? నువ్వు తీసేసుకో అన్నాడు. నాకు అవసరం లేదు, నువ్వే తీసేసుకో అని మొత్తం అంతా ఎవరికి ఇచ్చేశాడు చెప్పండి? యూదులకి ఇచ్చేశాడు, ఎస్తేరుకి ఇచ్చేశాడు. ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పండి? హామాను యూదుల ఆస్తి తీసుకోవాలనుకున్నాడు, వారికి ఏమీ లేకుండా చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాడి ఆస్తిని యూదులకు ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఏమైంది అక్కడ? ఏమైంది అక్కడ? ఓ మాట చెప్పాలని, హామాను చాలా ఆస్తిపరుడు. హామాను ఈ శాసనాన్ని పుట్టించి యూదులందరినీ నాశనం చేయడానికి రాజైన అహష్వేరోషుకి ఎంత డబ్బులు ఇచ్చాడు? ఎవరు చెప్తారు? మీకు 100 రూపాయలు బహుమానం ఇస్తాను. ఇప్పుడు చూడకండి, నేను మీకు ఆల్రెడీ నిన్న మీకు ఎస్తేరు గ్రంథం చెప్పాను. లైవ్ సరిగా రాకపోవడం వల్ల మేము లైవ్ ఇవ్వలేకపోయాం. కానీ ఈరోజు నేను ఎస్తేరు గ్రంథం చెప్తానని మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ చెప్పాను. ఎంతమంది చదువుకుని వచ్చారు? చేతులు ఎత్తండి. నేను చెప్పాను లేదా? మీరు చదవరని నాకు చెప్పాను కదా, మీరు చదవరని నాకు తెలుసు. ఎందుకంటే మీరందరూ కూడా అవుటర్ మ్యాన్, నాట్ ఇన్నర్ మ్యాన్స్. మీకు అంత లోకం ఇది ఎక్కువ. మీకు ఎంతసేపు అండి? కరెక్ట్గా అరగంట కూర్చుంటే ఎస్తేరు గ్రంథం అయిపోద్ది. మెల్లగా చదివితే, స్పీడ్గా చదివితే 10 నిమిషాల్లో అయిపోద్ది. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యానికే ప్రయారిటీ ఇవ్వాలి. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును. మీరు ఎప్పుడు మర్చిపోకండి, those who honor me I will honor them. నన్ను ఘనపరుచు వారిని నేను అది చిన్నలైనా పెద్దలైనా ఎవరైనప్పటికీ, వాళ్ళు పాటలు పాడేవాళ్ళు కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కావచ్చు, పరిచారికులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఏం చెప్తున్నాను నేను? ఎంతంటే 20,000 మణుగుల చెప్పండి వెండిని రాజుగారికి ఇచ్చాడంట. ఎన్ని వేల మణుగులండి? 20,000 మణుగులు ఇచ్చాడంట. ఎందుకని? ఈ శాసనం తయారు చేయడానికి. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఆయన ఉంగరం తీసి ఎవరికి చేతికి ఇచ్చాడు? హామానికి ఇచ్చాడు. చెప్పండి ఎవరికి ఇచ్చాడు? ఉంగరం అంటే ఏంటి? మన ఉంగరం వేరు, కానీ మాదీయులు పారసీకులకి ఇప్పుడు మనం ముద్ర వేయాలంటే స్టాంప్ పెట్టి గుద్దుతాం కదా. ఆ వాళ్ళు ఎలాగంటే ఈ ఉంగరంతో ఏం చేశారు చెప్పండి? అది ఆ ముంచి సీల్ కింద వేసేవారు అనమాట. ఆ ఉంగరంతో సీల్ వేస్తే ఆ శాసనాన్ని రాజుగారు కూడా మార్చలేరు, అంత పవర్ఫుల్ అనమాట. సో ఆ ఉంగరాన్ని ఎవరికి ఇచ్చాడు? అంటే నువ్వేం చేయాలనుకున్నావు నువ్వు చేసుకో, నేను అడ్డు రాను, నువ్వేం చేయాలి నువ్వు చేసుకో అంటే అంత అథారిటీ, అంత యాక్సెస్ ఇచ్చేసాడు. ఎవరు? అహష్వేరోషు. ఎవరికి? హామాని. అందుకే ఏం చేశాడు? ఉంగరం తీసుకుని ఏం చేశాడు? సీల్ వేసాడు. ఏమని? యూదులందరినీ ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయడమే కాదు, వారి ఆస్తిని కూడా ఏం చేయాలనుకున్నాడు? కానీ దేవుడు ఏం చేశాడు?
వాడి ఆస్తినే వీరికి వచ్చేటట్టుగా చేశాడు. బైబిల్లో ఒక మాట ఉందండి, మీరు మర్చిపోకండి. ఏంటంటే చదువుతాను చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తి కర్తలుగా చేయును. మంచివాడు ఎప్పుడు ఏం చేస్తాడట? తన పిల్లలను ఆస్తి కర్తలుగా చేయను. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఏమిటంట? పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. పాపాత్ముల ఆస్తి అంతా మందే. నువ్వు నీతిగా ఉంటే వాళ్ళ ఆస్తి అంతా నీకే వచ్చేద్ది. మరి పాపాత్ముడు యొక్క ఆస్తి ఎవరు? హామాన్ ఆస్తి ఎవరికి వెళ్ళిపోయింది? నీతిమంతురాలైన ఎస్తేరుకి వెళ్ళిపోయింది. ఒక అనాథి పిల్లకి వెళ్ళిపోయింది. నువ్వు ఆస్తి కోసం ప్రోకలాడ అవసరం లేదు. నువ్వేమి దానికోసం ప్రయాసపడ అవసరం లేదు. దేవుడే ఇస్తాడు. ఆమేన్. సో ఇక్కడ మనం గమనిస్తే రెండవ పాయింట్, హామాను వాళ్ళ ఆస్తిని తీసేసుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వాడి ఆస్తినే వీరికి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. ఆమేన్. లోతు చాలా ఆస్తి సంపాదించాడు. ఎంత ఆస్తి లెక్కలేదు. కానీ ఒకటి మాత్రం మనకు తెలుసు, మన యూత్ మీటింగ్లో చూసాం. అబ్రహాం పశువులు కాపర్లకి, లోతు పశువులు కాపర్లకి ఏమొచ్చిందంట? ఎందుకు వచ్చింది జగడం? ఉన్న స్థలం ఏమవ్వలేదు, సరిపోలా. అంత ఆస్తి ఎవరిచ్చారు? అబ్రహాంతో వచ్చినప్పుడు లోతుకి ఏమైనా ఆస్తి ఉందా? చెప్పండి. ఏమీ లేనివాడిగా వచ్చాడు. వాళ్ళు చెప్తుంటారు, మేము కట్టుబట్టలతో వచ్చామండి విజయవాడ, ఒక చిన్న టంకు పెట్టుకుని వచ్చామండి మా విజయవాడ. కానీ ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుడు అన్నీ ఇవ్వగానే కొన్నిసార్లు దేవుడు చేసిన మేలు ఏం చేస్తాం చెప్పండి? మర్చిపోతాం మనం. దేవుడు నాకేమి ఇచ్చాడు? దేవుడి మీద అలుగుతాం, పాస్టర్ గారి మీద అలుగుతాం, సంఘం మీద అలుగుతాం. నీ ఇష్టం, నీ గతాన్ని మర్చిపోద్దు ఎప్పుడు. లోతును అంతగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఏం జరిగింది? ఒకరోజు ఉన్న ఆస్తి అంతా ఏమైపోయింది చెప్పండి? సదోమ గుమారులు ఏం జరిగింది? అగ్ని గంధకాలతో, అగ్ని వర్షం. మీరు వర్షం చూశారు, అగ్ని వర్షం చూసారా? వర్షంలా పడిందంట అగ్ని. మొత్తం పట్టణం మొత్తం కాలిపోయింది. వాళ్ళ ఆస్తి అంతా ఏమైపోయింది చెప్పండి? అగ్నికి ఆహుతి అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు ఇవ్వగలడు, దేవుడు ఏం చేయగలడు? తీసుకోగలడు. దేవుడు ఇచ్చినందుకు విర్రవీగా అనుకో, అయిపోయిందే. బతుకు బస్ స్టాండ్ అంటాం కదా, బతుకు సున్నాయే. నేను చూశాను అలాగా. ఒకప్పుడు ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ఎలాగ వారు మరలా లాస్ట్ స్టేజ్కి వచ్చేసారు, అడుగంటి స్థితి అంటారు కదా, అలాగ వచ్చిన వారిని కూడా నేను చూశాను. ఏమీ లేని వారు ఎలా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాడో అది కూడా చూశాను నేను. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాను? దేవుడు ఎంత భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడాలి. హన్నా వలె, ఎస్తేరు వలె, మొర్దెకై వలె. నీ ఇష్టం. డిసిషన్ ఇస్ యువర్స్. నెబుకద్నెజరు నిక్నేమ్ నెబు, బబులోను చక్రవర్తి ఆయన. అతని ఆస్తిని చూసి వెర్రవీగాడు. తెలుసా మీకు? చెప్పండి. అతని ఆస్తిని చూసి చదువుతారు ఒకసారి. ఎక్కడది? దానియేలు గ్రంథం చూడండి, 4వ అధ్యాయంలో మీరు గమనిస్తే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి, ఎన్నో వచనం? 30వ వచనం చదువుతున్నాను చూడండి. రాజు అనగా నెబు, దానియేలు 4:30. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణమును,
నా బలాధికారమును అండర్లైన్ చేసుకోండి. ఏమాట? నా నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకే నా రాజధాని నగరమగు నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోనెను. అంతా ఏమన్నాడు చెప్పండి? నా నా నా. ఇఫ్ యు సే హాయ్ 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 యు డై విత్ ఐ అన్నాడు ఒక ఆయన. ఇదంతా నాదే, ఇదంతా నా తెలివితేటలే, ఇదంతా నా బలాత్కారమే, ఇదంతా నేనే కట్టింది, అంతా నా 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 నా. దేవుడు అనే మాట లేదు అక్కడ. ఏం జరిగింది చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చాను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. షాకింగ్, బ్రేకింగ్ న్యూస్. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. మనుషులు ఏం చేస్తారు? నిన్ను నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు, పశువుల వలె గడ్డి మేసెదవు. ఏం చేస్తావట? పశువుల వలె. ఎందుకు గడ్డి మేస్తాడు? ఎందుకు గడ్డి మేస్తాడు? ఎందుకు గడ్డి మేస్తాడంటే, గడ్డి మేయడానికి కారణం ఏంటి అంటే, నెబుకద్నెజరు పిచ్చోడైపోయాడు. పిచ్చోళ్ళందరికీ, మెంటలోళ్ళందరికీ మూల కేంద్రం ఈయనే. ఏమైనా క్విజ్ వస్తే బైబిల్లో మొదటి పిచ్చోడు ఎవరు అంటే నెబు ఇస్ ఏ పిచ్చోడు. నువ్వు గడ్డి తింటావా? నేను పిచ్చోళ్ళు చూడండి రోడ్ల మీద, అది గడ్డి ఆకులు చెప్పండి, ఎంగిలి ఇస్తరాకులు ఉన్న కుండీలో ఉన్నవన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి? అవి పెట్టుకుని తింటూ ఉంటారు, బట్టలు కూడా లేకుండా. వాళ్ళు చూస్తే మనకు చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు కింగ్ కాదు, చక్రవర్తి. రాజు అంటే ఒక రాజ్యానికి, ఒక దేశానికి చక్రవర్తి, ఎంపరర్. ఏమైపోయాడు? జీవితం ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. నేను అదే భయపడతాను. ప్రభువా, నీ కృపను బట్టి నన్ను ఎంతగా దీవించావు. నన్ను దేవుడు మెట్టుబై ఎక్కిస్తున్న కలది నేను ఇంకా ఒదిగి ఉండడానికి ఇష్టపడతాను. నేను అదే చెప్తాను నా బిడ్డలకు కూడా, నా భార్యకు కూడా అదే చెప్తాను. ఒదిగి ఉండండి, అందరితో ప్రేమగా ఉండండి, సమాధానంగా ఉండండి, ఎన్నడూ కొమ్ములు రాకుండా చూసుకోండి. నువ్వే పెద్ద తోపు, నీ అంత ఎవరు లేరని నీలో ఏమాత్రమైనా కొంచెమైనా బయటికి కనపడపోయినా లోపల ఉన్న దేవుడు, అంతరంగాన్ని దేవుడు చూసే దేవుడు, హృదయాల్ని పరిశోధించే దేవుడు. ఈరోజు మనం దేవుడికి భాగాలు ఎందుకు కడతాం? ఇదంతా ఇచ్చింది ఎవరు? నువ్వే. నువ్వు ఇవ్వకపోతే మాకెక్కడిది? కొంతమంది భాగం తీయమంటే వాళ్ళు వినరు మాట. ఎందుకంటే నా భాగం, నా జీతం నేను ఎందుకు ఇవ్వాలి? ఇవ్వద్దు, ఉంచుకో. కానీ కొంతమంది బహు ఫేత్ఫుల్గా, నమ్మకంగా ఉన్నవారు ఉన్నారు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆర్ యు ఫేత్ఫుల్? బీ ఫేత్ఫుల్. ఒక దారి మూవి పడితే దేవుడు ఇంకో దారిలో ద్వారాలు దేవుడు తెరుస్తాడు. దేవుడు సేవ ఆగదు, పరిచర్య ఆగదు. కానీ నువ్వు ఇచ్చావనుకో ఇంకా ఘనంగా ఆయన సేవలో నువ్వు వాడబడతావు. నీ ఇచ్చే ధనము కూడా ఆయన పరిచర్యలో వాడబడుతుంది. నేను ఎప్పుడు నాకు దేవుడు ఇచ్చిన డబ్బుని అది నా డబ్బుగా నేను ఎంచున్నది. ఆ దేవుడు ఇచ్చిన సొమ్ము ప్రతి రూపాయి దేవుడి కొరకే వాడబడాలని కోరుకుంటాను నేను. అది మందిరాలు కట్టబడంలో కావచ్చు, అది సువార్త సేవ కావచ్చు, అది పేదవారి సహాయం చేయడంలో కావచ్చు, మందిరం నేను వస్తువు కొనే విషయంలో కావచ్చు. అందుకే నేను బేరం అన్నాడు, ఎవరు బేరం ఆడలేరు.
ప్రతి రూపాయిని, అది డబ్బు లేక కాదు, కానీ ఆ రూపాయలు ఒక ₹10 మిగిలిన ఆ ₹10 ఇంకో దాని కొరకు ఉపయోగించవచ్చు. అలాగే అందరి దగ్గర బేరం ఆడండి, ఎక్కడ అవసరమో అక్కడే. బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. సో రెండో విషయం ఏం చెప్పండి? హామాను ఆస్తంతా దోచేయాలనుకున్నాడు, జప్తి చేయాలనుకున్నాడు యూదులవి. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? హామాను ఆస్తిని ఏమైపోయింది చెప్పండి? పోగొట్టుకున్నాడు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, మూడోది చదువుదాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. చెప్పమంటారా ఆపేయమంటారా? గుడ్. 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను, మీరు కూడా చూడండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిను. ఒకరోజు రాజుగారు నిద్ర పట్టట్లేదు. సో రాజుగారు ఆ గ్రంథాలు తీసుకురమ్మన్నాడు. 2వ వచనం, ద్వారపాలకులైన బిక్తాను తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకైకి తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. ఒక 2 వ్యక్తులు రాజుగారిని చంపాలనుకున్నారు, కానీ ఆ విషయంలో మొర్దెకై తెలుసుకొని ఆ కుట్రని ఏం చేశాడు చెప్పండి? దాన్ని పడగొట్టి అద్భుత రీతిగా రాజుని కాపాడాడు. ఎవరు? మొర్దెకై. 3వ వచనం, రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చెయ్యబడినా అని అడుగుగా, అయ్యా మరి ఇంతగా నా ప్రాణం కాపాడాడు కదా, ఆయనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా? అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అయ్యా ఇంతగా మీ ప్రాణాన్ని కాపాడాడు కానీ అతనికి ఏమీ. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? రాత్రి. ఎందుకు జరుగుతుంది? రాజుగారికి నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టట్లేదు? వాళ్ళు నిద్ర పట్టకుండా చేసింది దేవుడే. వాడు ఆ గ్రంథం చదవాలని. దేవుడి కార్యాలు అద్భుతాలండి. దేవుడి కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాల జీవితాలు మారిపోతుంటాయి. దేవుడి కార్యాలు పెద్దగా చేయడు, చాలా చిన్నగా చేస్తాడు దేవుడు. ఆశ్చర్యంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. 4వ వచనం, అదే ఏమి ఇవ్వలేదు గిఫ్ట్, ఏమి ఇవ్వలేదు అయ్యా. జాగ్రత్త చూడండి. చూసామయ్యా, మీ ప్రాణాన్ని కాపాడిన వ్యక్తికి ఏ బహుమానం ఇవ్వలేదు. 4వ వచనం, అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. ఆవరణములో ఎవరో ఉన్నారని, ఆవరణంలో అంటే ఆ బయట ఎవరో ఉన్నారనే విషయం తెలిసింది. ఇంతకీ ఎవరు వచ్చారు మీరు గెస్ చేయండి. హామాను గారు వచ్చారు. ఎప్పుడు వచ్చాడు? రాత్రి వచ్చాడు, చీకటితోనే వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు చెప్పాలి మీరు అందరూ. ఎందుకు వచ్చాడంటే హామానుకు కూడా నిద్ర పట్టట్లే. హామాను కోరిక ఏంటంటే ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు రాజు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? ఎందుకంటే జెరూషలేము ఆవిడ చెప్పింది కదా. ఏది 3వ అధ్యాయం చూసాం. 75 అడుగులు ఉరికమ్మంత సిద్ధపరిచారు కదా. ఆ విషయాన్ని ఏదో రకంగా చెప్పిన ఆ మాట రాజుగారు కాదండు, నేనే కదా, నా ఉంగరం కూడా నా చేతిలోనే ఉంది కదా, నేను ఏదో మాట చెప్పేసి చేసేద్దాం. ఎందుకంటే రానమ్మ పార్టీ ఇస్తుంది, రానమ్మ ఏమిస్తుంది. కానీ ఈయనకి టెన్షను. ఎవరి మీద టెన్షను? ఈ మొర్దెకై మీద ఇతనికి ఇష్టం లేదు. మనసంతా ఈ మొర్దెకై విషయంలో ఏముంది? అంత గలిబిలిగా ఉంది. అందుకే జెరూషలేము ఏముందంటే ఆ గలిబిలితో వెళ్ళి ఏం భోజనం చేస్తావు, ముందు ఇది ముగించుకుని రాజుతో మాట్లాడి మొర్దెకైని ఉరి తీసేసి అప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసి అప్పుడు విందుకెళ్ళు. బాగుందా? అప్పుడు నీకు ఫ్రీగా ఉంటాం, టెన్షన్ లేకుండా ఉంటావు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకనే నువ్వు వెళ్ళిపో అంటే ఎప్పుడు తెల్లారుద్దా అని ఏం చేశారు చెప్పండి? వెళ్ళిపోయాడు. కానీ రాజుగారు పర్మిషన్ లేకుండా, రాజదండం లేకుండా లోపలికి వెళ్ళలేడు కనుక, అపాయింట్మెంట్ లేదు కనుక అటు ఇటు ఏం చేస్తున్నాడు? అతను తిరుగుతున్నాడు అనే విషయం
ఆ లోపల ఉన్న భటులకి అర్థమైంది. చదువుతాం ఇప్పుడు 4వ వచనం. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకే రాజు నగర యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండేని. ఈయన ఒక పని మీద వచ్చాడు. ఎన్నో వచనం? 5వ వచనం. రాజ సేవకులు ఏలినవాడా చిత్తగించము, హామాను ఆవరణములో నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతన్ని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చాను. అవి ఎవరున్నారంటే, సార్ హామాన్ గారు వచ్చారు. హామాన్ వచ్చాడా? అయితే లోపలికి రమ్మని చెప్పాడు. పర్మిషన్ వచ్చింది, అపాయింట్మెంట్ వచ్చింది, అందుకే లోపలికి వచ్చాడు. 6వ వచనం. రాజు అంటున్నాడు హామాన్తో, రాజు ఘనపరిచి అపేక్షించు వానికి ఏమి చెయ్యవలనని రాజు అతన్ని అడుగగా, ఇప్పుడు అడిగాడు, అయ్యా రాజు ఒకవేళ ఒక వ్యక్తిని ఘనపరచాలంటే ఏమి చేస్తే, ఎలా చేస్తే బాగుంటుంది అని ఎవరిని అడిగాడు? హామాన్ని అడిగాడు. ఎందుకంటే ఏదో చేయాలనుకుంటున్నాడు. ఎవరు? రాజు. ఎవరికి? మొర్దెకైకి. కనుక ఏం చేస్తే బాగుంటుందో నువ్వే కొంచెం సలహా ఇవ్వు, నువ్వే ఒక ఆలోచన ఇవ్వు అని అడిగాడు అహష్వేరోషు హామాన్ని. 6వ వచనం. నన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచనపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనినో. ఈయన మనసులో ఏమనుకున్నాడు? నన్ను కాకుండా ఎవరిని హెచ్చిస్తాడు, నన్ను కాకుండా ఎవరికి ఘనపరుస్తాడు, నన్నే కదా అనుకుని అంటే నేనేమనుకున్నాడు చెప్పండి? ఒకే బుల్లెట్కి రెండు పెట్టెలు అనమాట. ఒక్క షాట్కి రెండు పెట్టెలు అన్నట్టుగా ఇప్పుడు అది ఇది రెండు కూడా సంపాదించేసుకుందాం అనుకున్నాడు. చూడండి 7వ వచనం. రాజు ఘనపరిచి అపేక్షించు వానికి చెయ్యతగినది ఏమనగా, రాజా, మొదటిది రాజు ధరించుకొను రాజ వస్త్రములను. ఈయనకి ఎప్పటి నుంచి వేసుకోవాలంది రాజవస్త్రాలు. కనుక ఆ వ్యక్తికి మీరు ఎవరినైతే హెచ్చించాలనుకుంటున్నారో, ఘనపరచాలనుకుంటున్నారో అతనికి ఏమి ఇవ్వాలా? రాజవస్త్రాలు ఇవ్వాలి. రెండోది, రాజు ఎక్కు గుర్రమును, రాజు గుర్రం ఎక్కించాలి. రాజుగారు ఎక్కే గుర్రం. రాజు తన తల మీద ఉంచుకును రాజ కిరీటము ఒకడు తీసుకుని రాగా రాజ కిరీటం పెట్టాలి. అంతేకాకుండా గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు, ఏమండి గనులైన రాజుగారు సైన్యాధిపతులు అనమాట, కమాండర్ చీఫ్లు మాత్రం, అందులో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరుచి అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధుల్లో అతన్ని నడిపించుచు రాజు ఘనపరిచి అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చెయ్యదగునని అతని ముందర చాటింపవలెను. పెద్ద కోరికే. రాజవస్త్రాలు ధరింపజేయాలా, రాజు గుర్రం మీద ఎక్కించాలా, రాజ కిరీటం పెట్టాలా, అందరూ జై జై అని ఏం చేయాలంట? రాజవీధుల్లో ఊరేగించాలి. అయ్యా ఇలా చేస్తే బాగుంటుంది అయ్యా, మీరు అపేక్షించి మీరు ఘనపరిచే వ్యక్తిని అలా చేస్తే బాగుంటుంది. మనసులో మాత్రం ఏమనుకుంటున్నాడు? నేనే 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 నేను నేనే అనుకుంటున్నాడు. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే అయ్యా, అయ్యా అలాగేనయ్యా, నువ్వు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములు, అయ్యా అలాగేనే, ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మమునద్ద కూర్చుని ఉన్న, ఆ రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడు బంట్రోతు, ఆ రాజు గుమ్మమునద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చెయ్యము, నీవు చెప్పిన దానిలో ఒకటియు విడవక అంతయు చెయ్యమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. ఏందయ్యా మళ్ళా చెప్పండి అయ్యా. దిమ్మ తిరిగిపోయిందనమాట. ఉదయాన్నే మరలా రివర్స్. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ రివర్సల్ అండి. ఏమైనా చేయగలడు దేవుడు, నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే. ఏం కోరుకోలేదు మొర్దెకై.
రాజు సింహాసనం మీద కూర్చోాలా, లేదా రాజు గుర్రం ఎక్కాలి, రాజు కిరీటం పెట్టుకోవాలి, రాజు వస్త్రాలు ధరించి అందరు నన్ను ఊరేగించాలి, అందరు నాకు సలాం కొట్టాలి, అందరు నమస్కారం చేయాలి, అందరు నన్ను గణపరచాలి. కొంతమంది కోరుకుంటే అందరూ ఆయన గణపరచాలని. అవసరం డబ్బులు కూడా ఇచ్చి వందనాలు చెప్పు నాకు ఏమి కోరుకోలేదు అతడు. అతడు ఏ పని చేస్తాను అందులో నమ్మకంగా ఉన్నాడు, ఆయన పనిలో ఆయన ఉన్నాడు అంతే. నువ్వు ఆయన పనిలో నమ్మకంగా ఉంటే నీ విషయంలో ఆయన ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఆమేన్. 11వ వచనం, ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధుల్లో అతన్ని నడిపించుచు రాజు ఘనపరిచి అపేక్షించు వానికి ఈ ప్రకారము చెయ్యదగునని అతని ముందర చాటించెను. అంతా ఎవరి సమక్షంలో జరిగింది? అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, జరిగింది ఒకటి. ఇప్పుడు ఆ ఇంట్లో ఎదురు చూస్తున్నారు ఎవరు? జెరుషా. అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఏ వార్త వస్తుందో అని ఎంతో ఆశతో. కానీ అక్కడ కూడా రివర్స్ అయిపోయింది. ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ వచనం 12వ వచనం 12వ వచనం. తర్వాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకుని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా ఆనందంతో వస్తాడు అనుకున్నారు. చెప్పండి, దుఃఖంతో వెళ్ళాడు. ఏమైంది? రివర్స్ అయిపోయింది. ఈరోజు దేవుని బిడలుగా ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? ఎస్తేరు గ్రంథంలో ఎక్కడా కూడా దేవుడు అనే మాట కనపడదు, కానీ దేవుడు కటన్ బ్యాక్ ఉన్నాడు. దేవుడు అంతా జరిగిస్తున్నాడు. ఎస్తేరు గ్రంథంలో ఎక్కడైనా చూడండి, మీకు దేవుడు అనే మాట కనపడదు, కానీ సమస్తాన్ని జరిగిస్తుంది వెనకున్న దేవుడు. ఇప్పటికైనా దేవుని భయభక్తులు కలిగి ఉంటావా? 3 రోజులు కూటాలు జరుగుతున్నాయి, ఒక రోజున వచ్చావా కూటానికి? రావద్దు, ఇంట్లోనే ఉండు. ఏమనంటే బిజీ అండి, వర్క్ అండి, మాకు పనులండి, ఎండ బాగా ఉందండి, మేము బాగా అలసిపోయామండి. ఓకే, వందనాలు. మీరు వర్క్కి వెళ్ళలేదా? మీరు డ్యూటీలకి వెళ్ళలేదా? మీరు పనులకి వెళ్ళలేదా? ఆల్ హ్యావ్ డిఫరెంట్ వర్క్స్. అందరికీ ఏదో పని ఉంటుంది. బట్ నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ప్రభు నందు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి. ఈరోజు దివ్యాంగులకి భోజనం సిద్ధపరుస్తుంటే ఎంత కంగారు అయిపోయిందో. ఎందుకంటే అన్నీ లేట్ అయిపోయింది. ఓ పక్కన సాంబార్ పక్కన ఉడుకుతుంది, గ్యాస్ అయిపోయింది ఓ పక్క నుంచి ఏమో చికెన్ ఏమో ఉడుకుతుంది, ఓ పక్కన ఏమో ప్యాకింగ్ అవుతుంది. వాళ్ళు 12:30 రమ్మంటే వాళ్ళు 12 గంటలకు వచ్చేసారు. తొందరతో హడావడి. కొంతమంది పనులకి వెళ్ళి కూడా మధ్యాహ్నం వారి పనులు ఆపుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్లో కొంతమంది తోడ్పడ్డారు. దేవుడు పైనుండి చూస్తున్నాడు. యథార్థవంతులను దేవుడు వర్ధిల్లింపజేయును. ఆమేన్. బైబిల్లో రాయబడి ఉంది, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో, 1 పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు, అండర్లైన్ చేసుకోండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై యుండుడి. తగిన సమయమందు. బయట చూస్తున్న పెద్ద సభలు జరుగుతున్నాయి. ఓకే, దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత వారు చేస్తున్నారు. అది దేవుడి చిత్తం. మన ద్వారా కూడా దేవుడు జరిగించాలంటే దేవుడు ఏం చేస్తాడు? జరిగిస్తాడు. బట్ ప్రతిదానికి ఏముంది? సమయం. నీకున్న పరిచర్యలో అది ఎంత అనేది కాదు, అది చిన్నదా పెద్దదా ప్రశ్న కాదు. నీకు అప్పగించిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? అప్పుడు దేవుడు తగిన సమయంలో మనల్ని దేవుడు ఏం చేస్తాడట? దేవుడు హెచ్చిస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక
4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు ఏం చేస్తాడంట? అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 10వ వచనం కూడా రాసుకోండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి. రాసుకోండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మొర్దెకై తాను తగ్గించుకున్నాడు. ఎవరు హెచ్చించారు? దేవుడు హెచ్చించాడు. హామాను హెచ్చించుకున్నాడు. ఏమయ్యాడు చెప్పండి? తగ్గించబడ్డాడు, సిగ్గుపడిపోయాడు, రివర్స్ జరిగిపోయింది. ఎన్ని చూసాం మనం? 3 సందర్భాలు చూసాం. 4వ సందర్భం ఎస్తేరు గ్రంథం. మరలా మన బ్యాక్ టు మన యొక్క కాంటెస్ట్కి వచ్చేయండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. రాజు తన చేతి ఉంగరము తీసి దానిని అమోదాత కుమారుడైన అగాగీయుడగు హామానుకు ఇచ్చెను. సో ఇప్పుడు ఏం జరిగిందండి? జాగ్రత్తగా వినండి. రాజుగారి యొక్క ఉంగరాన్ని తీసి ఎవరికి ఇచ్చాడు? హామానికి ఇచ్చాడు. రాజుగారు ఏం చేశాడు? ఆ ఉంగరాన్ని తీసి ఎవరికి ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? మొత్తం ఇప్పుడు అంతా కూడా హామానే అండర్లో, హామాన్ అధికారంలో, సమస్తం ఆయన అండర్లో జరుగుతుంది అనమాట. అంటే ఓల్ కంట్రోల్ అంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అందుకే ఆయన గర్వం, అంతా నా ప్రకారమే జరుగుతుందని. ఓకే, అయితే దేవుడు ఎవరు చెప్పండి? రివర్స్ చేసే దేవుడు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం రండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. వింటున్నారా? అంటే అర్థమవుతుందా మీకు? 3వ అధ్యాయంలో రాజు ఎవరికి ఇచ్చాడు? హామానికి ఇచ్చాడు ఉంగరం. కానీ 8వ అధ్యాయం రాగానే ఏం జరిగింది? హామాన్ నుండి ఏం చేశాడు? ఆ ఉంగరాన్ని తీసేసి ఎవరికి ఇచ్చాడు? ఈ బంట్రోతికి ఇచ్చాడు. ఏం జరిగింది చెప్పండి అందరూ? రివర్స్. చెప్పండి, ఏం చెప్పండి? రివర్స్. ఉంగరం ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఉంగరం ఇవ్వడం అంటే ఇందా చెప్పినట్టు అధికారాన్ని ఇవ్వడం, అథారిటీ. అలా బైబిల్లో ఎవరైనా ఉంగరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు? ఎవరైనా? గుడ్. ఎవరికి ఇచ్చారు చెప్పండి? యోసేపుకి ఎవరు ఇచ్చారు? ఫరో ఇచ్చాడు. చదువుతారా ఒకసారి? ఆదికాండము 41:42 వచనం. ఆదికాండం 41:42. మరియు ఫరో తన చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతిలో పెట్టి, చూసా, ఫరో యొక్క ఉంగరాన్ని ఎవరికి ఇచ్చాడు చెప్పండి? యోసేపుకి. అంటే అర్థం ఏంటంటే ఇక నువ్వే ఈ రాజ్యానికి నువ్వే అధికారివి. సో దేవుడు ఏం చేయగలడు? దేవుడు ఏమైనా దేవుడు చేయగలడు. నీ కథని, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని దేవుడు ఏం చేయగలడు చెప్పండి? మార్చగలడు. ఎప్పుడు? నువ్వు కూడా యోసేపులాగా దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, చెడుకి పారిపోతున్నప్పుడు, నీతిగా నువ్వు జీవించినప్పుడు, యథార్థంగా నువ్వు జీవించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడు, నిన్ను తగ్గించుకున్నప్పుడు, మొర్దెకైని దీవించిన దేవుడు, యోసేపును దీవించిన దేవుడు, మొర్దెకై చేతికి ఉంగరం ఇచ్చిన దేవుడు, యోసేపు చేతికి ఉంగరం ఇచ్చిన దేవుడు, నీ చేతికి దేవుడు ఎవడా? దేవుడు నిన్ను దీవించుడా? దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న వాళ్ళు గట్టిగా చాపట్లు కొట్టండి. ఫెయిత్ఫుల్నెస్ అనేది చాలా ముఖ్యం. ఎన్నయ్య 4 పోలికలు మీకు చెప్పాను రివర్స్ గురించి, ఎస్తేరు గ్రంథంలో నుండి. ఇంకో మాట చెప్పమంటారా? ఈ హామానుకున్న గర్వం ఏంటంటే అంతా నా చేతిలోనే ఉంది కదా అని
యూదుల్ని చంపడానికి ఒక డేట్, ఒక రోజు కూడా ఫిక్స్ చేశాడు. కొంతమంది చూసారా, పలానా రోజు పలానా గంటకి పలానా సెంటర్లో నేనేం చేస్తాను, వేసేస్తాను అని చూసారా, కొంతమంది అంటారు చూసారా. సో అలాగ మనడు కూడా ఒక డెడ్ లైన్ పెట్టాడు. ఏంటి ఆ డెడ్ లైన్ చూద్దాం. 3వ అధ్యాయము 13వ వచనం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. అదారు అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పండి, ఆధార్ కార్డు కాదు, అదారు అను 12వ నెల. అదార్ అనేది 12వ నెల. సో అదారు అను 12వ నెల 13వ దినమందు. చూడండి, అదార్ అంటే 12వ నెల 13వ రోజున యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తుగా నిర్మూలము చేసి. నేనైనా మిమ్మల్ని చదవమన్నానా? వారి సొమ్ము అంటే ఆనందం, ఆ వాక్యంలో ఉన్న సంతోషంతో చదివేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బట్ నన్ను చదవనివ్వండి. అదారు అని 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచే వారి చేత రాజ్యము సంస్థానములన్నిటికీ పంపబడెను. అంటే అదారు నెల 12వ నెల 13వ తారీఖున మొత్తం ఏం చేయాలనుకున్నాడు? ట్రంప్ గారు ఇరాన్ సుప్రీం లీడర్ని చెప్పండి, మామూలుగా ఖాళీగా ఉండి అనుకునేస్తాడేంటి? వాళ్ళకి ప్రీపోన్ ప్లాన్ అంటారు. పలానా రోజు పలానా తారీఖున పలానా సమయంలో పలానా రీతిగా చెయ్యాలి అని పెట్టుకున్నారు, వేసారు అంతే. సో అలాగే ఫిక్స్ చేశాడు. ఎవరు? ఈ హామాన్ గారు. ఎందుకంటే నేనే పెద్ద లీడర్ని, నన్ను ఎవరు ఏమీ చేయలేరు కనుక ఆ ఉంగరం కూడా నా చేతిలోనే ఉంది అనుకున్నాడు. సో డెడ్ లైన్ ఫిక్స్ చేయాలి. చెప్పండి మరలా, అదారు నెల 12వ నెల 13వ తారీఖున. ఓకే, అప్పుడు దేవుడు అన్నాడు, ఏంటి బాబు మళ్ళీ చెప్పు. అదారు నెల అంటే 12వ నెల 13వ తారీఖున. అయితే చూద్దాం ఒకసారి అన్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం రండి. 9వ అధ్యాయం 1వ వచనం. రాజు చేసిన తీర్మానమును, చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. చెప్పండి మళ్ళీ చదువుతాం. చూసారా, అదారును 12వ నెల 13వ దినమున యూదుల్ని జయింపగలుగుదామని వారి పగవారు నిశ్చయించుకున్న దినమునే, హామాను నిశ్చయించిన దినమునే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు ఆగుపడెను. ఆ రోజే వారిని చంపాలనుకుంటే అదే రోజు వారికి అధికారాన్ని దేవుడిచ్చాడు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. చాలా మెల్ల కొట్టారు, గట్టిగా వేసాక చప్పట్లు కాదు. నాకు తెలుసు మీరు రాసుకుంటున్నారు, అయినప్పటికీ కూడా దేవుడు గొప్పతనాన్ని చూడండి. వాడు ఏదో చేయాలనుకున్నాడు, అదే రోజున దేవుడు ఏం చేశాడు? వారికి అధికారం ఇచ్చాడు. ఎన్ని పోలికలు చూశారు రివర్స్ గురించి? 5. 6వది చూద్దాం. మళ్ళీ కొత్త వాళ్ళందరూ మళ్ళీ బస్కి అందుకోవాలి. వాళ్ళందరూ ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. ఇంకా 2 పోలికలు చూసి మనం ముగిద్దాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మొర్దెకై నా ఫేవరెట్ హీరో. మొర్దెకై 4వ వచనం. రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. రాజు నగరములో ఏమయ్యాడట? చెప్పాలి అందరూ, గొప్పవాడైపోయాడు. ఎవరు ఒకప్పుడు ఆయన ఒకప్పుడు ఎవరు చెప్పండి? బంట్రోతు. కానీ ఏమయ్యాడు చెప్పండి?
ఏమయ్యాడు చెప్పండి? గొప్పవాడైపోయాడు. ఆ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. మొర్దెకై కీర్తి ఏమైపోయిందంట? మొత్తం అన్ని ప్రాంతాలకి ఏమైపోయిందంట? మొర్దెకై ఆయన వ్యక్తి తెలియని వాళ్ళంటూ ఎవరు? ఇప్పుడు మొర్దెకైలో మంచి లక్షణాలు చెప్పడానికి టైం లేదు, కానీ కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. అదేంటంటే, మొదటిది, ఎస్తేరుని తన సొంత కుమార్తెగా చూసుకున్నాడు. అంటే దయగలవాడు, ప్రేమ గలవాడు, చాలా ఓర్పు గలవాడని మనం చూసాం. రెండోది మనం గమనిస్తే, అతను బంట్రోతుగా ఉన్న రాజుగారి ప్రాణాన్ని కాపాడడం లేదా? మనకెందుకులే, సరే మీరు చంపడానికి వస్తున్నారు మీ ఇద్దరు, అయితే మీరు చంపడానికి వస్తే ఓకే, మరి నేను మిమ్మల్ని ఆటంకపరచును, మరి నాకు ఎంత ఇస్తారు? అలా అడగలేడా? అలా అడిగితే ఏమొస్తుంది? ఆయనకు కూడా ఏమొస్తాయి చెప్పండి? డబ్బులు వస్తాయి. కానీ ఆ చిన్న పనిలో ఎలా ఉన్నాడు? ఆయనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయాలని కొంతమంది తెలుసు, కానీ దుప్పటి ముసుకేసి ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నారు. వాళ్ళు మనం లేపాలి, బాబు లేకండి, బాబు లేకండి, ఈరోజు పంచాల అంటే అప్పుడు లేచి వచ్చారు కొంతమంది. అది నమ్మకత్వమా? అది యథార్థత? చెప్పండి. కొంతమంది ఫోన్ చేసి, అయ్యగారు అయిపోయిందా, వంటలు రెడీ అయిపోయాం, మేము బయలుదేరి వచ్చేస్తున్నాం, వచ్చిమంటారా? చెరికి ఫోన్ చేసి అడిగారు. అది ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు రాజుగారు ఆయన ఏ పనిలో పెట్టాడు, ఆ పనిలో ఎలా ఉన్నాడు చెప్పండి? నమ్మకంగా ఉన్నాడు. మూడోది, మొర్దెకైలో మంచి లక్షణం, దేవుణ్ణి తప్ప ఎవరిని ఆరాధించలేదు. అక్కడ హామాను నమస్కారం చేయమని చెప్పినప్పటికీ కూడా అతడు దేవుడి కొరకు రోషం కలిగి, నో కాంప్రమైజ్, రాజీ పడకుండా తన భక్తిని కాపాడుకున్నాడు. నేను ఒక యూదుడిని అని అక్కడ చూపించాడు, నేను ఒక దేవుని బిడ్డని అని చూపించాడు. అక్కడ అందరి మధ్యలో ఉన్నప్పటికీ అందరితో ఏమోలే చెప్పండి, కలిసిపోలేదు, ప్రత్యేకంగా జీవించాడు. నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు ప్రత్యేకంగా ఉంటున్నావా? నీ ఉద్యోగంలో నువ్వు ప్రత్యేకంగా ఉంటున్నావా? నాలుగోది మనం గమనిస్తే, ఆ శాసనం పుట్టినప్పుడు యూదులందరినీ నిర్మూలన చేస్తున్నారని తెలిసినప్పుడు మొర్దెకై మౌనంగా లేడు. అతను గోనె బట్టె కట్టుకుని బూడిదలో దొల్లుతూ అతను ప్రార్థన చేసి, ఏదో పక్కన యుద్ధం జరుగుతుంది, ఏం జరగబోతుందో మనకు తెలియదు, ఇది థర్డ్ వరల్డ్ వార్గా మారిపోబోతుందో మనకు తెలియదు. విమానాలను రద్దు అయిపోయి కొన్ని వేల విమానాలన్నీ, రేపు నా ప్రయాణం ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి ఉంది. సందిగ్ధంలో ఉన్నదంతా పరిస్థితులన్నీ కూడా. అటు మిడిల్ ఈస్ట్ అంతా కూడా గందరగోళంగా ఉంది. ఓ పక్కన చూస్తేనేమో నూనె ధరలు పెరిగిపోతున్నాయి, ఇంకా రేపు ఎల్లుండి పెట్రోల్ ధరలు పెరిగిపోతుంటాయి. టీవీలో ఆ యుద్ధాలు చూసి, ఆ బాంబులు చూసి ఆనందించడానికి కాదు మనల్ని పెట్టింది. దేవుడు ఏదో చేయాలని మనం ఏం చేయాలి చెప్పండి? మోకరించి ప్రార్థించగలుగుతున్నావా? ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. ఆ షిప్లో ఉన్నవారు పాపం, వాళ్ళు ఇక్కడి వైజాగ్ నుంచి అటు వెళ్తున్న కొంతమంది నావికులు, ఓ 90 మంది చనిపోయారు ఆ బాంబు దాడిలో. కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఇంకా లేటెస్ట్ న్యూస్ అనేది ఇంకా మనకి తెలియదు, ఎందుకంటే ఇరాన్లో ఇంటర్నెట్ ఆపేశారు. ఏం జరుగుతుందో ఏమీ తెలియట్లేదు ఎవరికి. కానీ నువ్వు ఇంట్లో కూర్చుని ఏసీ వేసుకుని పడుకుంటున్నావు అంతే. నీకు ఎక్కడుంది భారం? కానీ మొర్దెకై అటువంటి వాడు కాదు, నశించిపోతున్న వారి కొరకు భారం కలిగిన వ్యక్తి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరిచే వ్యక్తి. ఎస్తేరు, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, రాజుగారు దండం చూపించకుండా, ఆ హస్తం చూపించకుండా నేను వెళ్ళలేను, వెళ్తే నేను చచ్చిపోతాను. అమ్మా, నువ్వు అలా వెళ్ళకపోయినా చచ్చిపోతావు, ఎందుకంటే నువ్వు కూడా యూదురాలు అని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒకవేళ వెళ్ళకపోతే నీ వల్ల నీకు అవకాశం ఉంది, నీకు ఆ ఛానల్ ఉంది, నువ్వు చేయలేదా? ఓకే, దేవుడు మరొక దారిలో, మరొక ద్వారంలో దేవుడే కార్యాన్ని జరిగిస్తాడు. అప్పుడు ఆమెకు ఎంతో ధైర్యం వచ్చి, ఓకే నాన్నగారు నేను వెళ్తాను. ఇంకా మనం గమనిస్తే అందరితో సమాధానంగా మాట్లాడాడంట.
అందరితో పీస్ఫుల్గా మాట్లాడాడట. తర్వాత చివరి అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుద్ది. అందరి క్షేమాలు విచారించేవాడంట, అందరి యొక్క అవసరతల్ని, అందరి క్షేమాలని తెలుసుకునేవాడట మొర్దెకై. ఇంకా మనం గమనిస్తే అందరికీ ఇష్టుడిగా ఉండేవాడట, ఫేవరెట్. అందరికీ మొర్దెకై అంటే ఇష్టం. ఉన్నారా మీరు అలా మొర్దెకైలాగా? అందుకే దేవుడు అతన్ని ఏం చేశాడు చెప్పండి? అంతకంతకు ఏమయ్యాడు చెప్పండి? గొప్పవాడయ్యాడు. కానీ ఇదే సమయంలో మన టాపిక్ ఏంటి? రివర్స్. వాట్ అబౌట్ హామాన్? హామాన్ చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు? ఆ శాసనం కోసం రాజుగారికి ఎంత ఇచ్చాడు? 20,000 మనుగులు ఇచ్చాడు. గొప్ప ఆస్తిపరుడు, గొప్ప ధనవంతుడు. ఆ దినాల్లో ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు అనమాట. హామాన్కి ఎంతమంది పిల్లలు? 10 మంది. అది ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు రివర్స్ చూద్దాం. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం ఒకసారి. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వరోషు అమ్దోత కుమారుడును అగాగీడునగు హామానును ఘనపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. అంటే చాలా ఎలా ఉన్నాడు? చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు, చాలా ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నాడు. ఎవరు? హామాను. చాలా ఆస్తిపరుడు అని కూడా మనం విన్నాం. అది ఏం జరిగిందో మనం చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9-10. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎస్తేరు గ్రంథంలోనే ఉన్నాను నేను. 9-10 వచనాలు. రాజు ముందర నుండి షండుల్లో అర్బోనానొకడు ఏలినవాడు చిత్తగించము. ఆ కింద 10వ వచనం చూడండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనిని ఊరి తీసిరి. మొదట రాసుకోండి. ఇంత గొప్పవాడు ఇప్పుడు ఏమైపోయాడు? డౌన్ అయిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? ఊరు తీయబడ్డాడు. 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ దినమున రాజైన అహష్వరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరుకు ఇచ్చాను. సో ఆస్తి అంతా ఎవరికి ఇచ్చేశారు? సో హామాను ఆస్తి అంతా ఏమైపోయింది? పోయింది. 9వ అధ్యాయం 14 వచ్చి చూడండి ఒకసారి. 9:14 అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చాను. షూషాన్లో ఆజ్ఞ ప్రకటింపబడిను. హామాను యొక్క 10 మంది కుమారులు ఊరి తీయింపబడిరి. ఆయన చచ్చిపోవడమే కాదు, ఆయన కుమారులు కూడా ఏమయ్యారంట? ఊరి తీయబడ్డారు. ముందుగానే ఈ జెరుగోడు చెప్పింది జెరుషా. ఏమని చెప్పింది తెలుసండి? జెరుషా చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 6వ అధ్యాయం 13వ వచనంలో ఆమె ఏం చెప్పిందో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరుషాకును తన స్నేహితులందరికీ తెలియజెప్పగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషాను ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశవాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అని. అతడు యూదుడైతే అతని జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఇశ్రాయేల్ అనేది చిన్న దేశం, కానీ చుట్టూ పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. ఎప్పుడో ఇశ్రాయేలీల్ని దేశాన్ని ఏం చేయాలనుకున్నారు చెప్పండి? చరిత్ర పటంలో నుండి ఏం చేయాలనుకున్నారు? తీసేయాలనుకున్నారు. కానీ ఎవరైనా ఏమైనా చేయగలిగారా? కారణం ఎందుకు చెప్పండి? దేవుని కాపుదల, దేవుని హస్తము వారికి తోడుగా ఉంది. వారికి మాత్రమే కాదు, నువ్వు ఆయన బిడ్డవైతే నీ పట్ల కూడా దేవుని హస్తము, ఆయన కరుణా హస్తము తోడుగా ఉంటుంది. ఆమేన్. సో మాటలు చెప్పాలంటే మొర్దెకై అంతకంతకు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. గొప్పవాడైన హామాను అంతకంతకు ఏమైపోయాడు చెప్పండి? వెళ్ళిపోయాడు. ఏమైంది చెప్పండి? ఏమైపోయింది?
రివర్స్. నేను ఒకసారి ఎక్కడో పామర్లోనో ఎక్కడో ఈ వాక్యం చెప్పాను. రాత్రి 11 గంటలకి, 10:30కి ఇచ్చారు, 12 గంటలకు చెప్పాను. ఆ ఊరు వాళ్ళందరూ అంటే అయ్యగారు రివర్స్ పాస్ట్ కానీ మళ్ళీ రమ్మని చెప్పండి అంటారు. నా పేరుని అలా మార్చేశారు. సో ఈరోజు దేవుని బిడలుగా ఈరోజు మన జీవితాలని దేవుడు ఏం చేయగలరు చెప్పండి. నువ్వేం కృంగిపోవద్దు, నువ్వు నీ పరిస్థితిని బట్టి అన్నడు నువ్వు నిరుత్సాహపడద్దు. ఒక దినం రాబోతుంది, మొర్దెకై అనుకోలేదు ఇంత స్థాయిలోకి వెళ్తానని, కానీ దేవుడు ఏం చేశాడు. కానీ నా మాట వినండి, మొర్దెకైలాగా బ్రతకండి. బైబిల్లో అలా అంతకంతకు వర్ధిల్లులో ఎవరున్నారు బైబిల్లో? దావీదు. రాసుకోండి, 2 సమూయేలు 3:1 దావీదు అంతకంతకు ప్రభులను, రివర్స్, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఎంతమంది సౌలులాగా ఉండాలనుకున్నారు? గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు వింటున్నారా లేదో చూద్దామని టెస్ట్ చేశాను. ఈరోజు సౌలులాగా ఉండకండి. ఎవరిలాగా ఉండండి? దావీదులాగా ఉండండి. ఇనే 6:7 ఆఖరిది చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. ఎప్పుడైతే ఆ శాసనం వచ్చిందో, ఎప్పుడైతే ఆ కాగితాలు పంచారో అందరూ ఏం చేశారు చెప్పండి? అందరూ ఏం చేశారు చెప్పండి? ఉపవాసం ఉండి మహా దుఃఖము. ఏముంది వారిలో? మహా దుఃఖము, ఏడుపు, రోదన, వేదన. ఎందుకు? మరి కొద్ది రోజుల్లో 12వ నెల 13వ రోజు ఏమైపోతున్నారు వారు అందరూ చనిపోబోతున్నారు. దేవుడు ఏం చేశాడు? ఆ దుఃఖాన్ని, ఆ వేదన్ని దేవుడు ఏం చేశాడు? 9వ అధ్యాయం 21కి రండి. 9వ అధ్యాయము 21వ వచనానికి రండి. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీ వారి దుఃఖము పోయి, ఏమైంది? ఆ దుఃఖం పోయింది నాకు తెలుసు. ఏమైంది? రివర్స్. అది చెప్పండి. దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములన్నీ వారికి స్థిరపరిచెను. ఏమైంది చెప్పండి? సంతోషం, సంతోషం, సంతోషం. 8:16 కూడా చదివితే, మరియు యూదులకు, రాసుకొని అండర్లైన్ చేసుకోండి, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. మనం చెప్పండి, యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. ఎవరిచ్చారు? ఏం తీసేశాడు? దుఃఖము, వేదన, చింత, బాధ ఇవన్నీ తీసేసి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? సంతోషాన్ని, సంతుష్టి సహితం. ఇంకా దేవుడు ఘనత, క్షేమాన్ని దేవుడు ఇచ్చాడు. మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. నీ జీవితంలో కూడా ఇటువంటి నెమ్మది, సంతోషం, ఆనందం నీకు కావాలి అంటే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు 20వ అధ్యాయం 20వ వచనం. నన్ను చదవనివ్వండి, నేను చదివితే నాకు సాటిస్ఫాక్షన్. 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయమునని లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారులారా
యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మా సీక్రెట్ చెప్పానా? ఇప్పుడు ఎంతమంది అభివృద్ధి అవ్వాలనుంది? ఎంతమంది మీ జీవితంలో నిజమైన సంతోషాన్ని పొందాలనుంది? మొర్దెకై జీవితంలో జరిగిన కార్యం, యూదుల్లో జరిగిన కార్యం, ఎస్తేర్ జీవితంలో జరిగిన కార్యం మీ జీవితంలో జరగాలంటే నాతో ఈ మాటలు చెప్పండి. మీ దేవుడైనా, కొంచెం గట్టిగా, మీ దేవుడైనా యెహోవాను నమ్ముకొనుడి. మళ్ళీ చెప్పండి, మీ దేవుడైనా యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అందుకని పాట పాడితే కాదు, స్థిరపరచువాడు. ఓకే, పాట మంచిదే, కానీ నువ్వు పాట పాడుతున్నావు, కానీ నీ నమ్మకం దేవుడి మీద ఉందా? నువ్వు ఎవరైతే దేవుడి మీద ఆనుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అంతేనా? నెక్స్ట్ చదవండి. ఆయన ప్రవక్తలను చదవండి. ఆయన, నాతో చెప్పండి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు, ఏంటంటే నేను సైలెంట్ అయిపోయారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. కృతార్థులంటే జయాన్ని, సఫలాన్ని, సక్సెస్ని పొందుకుంటారు. ఎవరిని నమ్ముకుంటే? ప్రవక్తలను నమ్ముకుంటే. ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. దేవుణ్ణి నమ్మేవారు ఎంతమంది? మీ సేవకులను నమ్ముతున్నారు? ఎత్తకండి. మీరు నమ్మితే మీరు ఎందుకు రారు మీటింగ్కి? కొంతమంది మేము దేవుణ్ణి నమ్ముతాం కానీ మా అయ్యగారు నమ్మండి మేము. కానీ బైబిల్లో క్లియర్గా రాయబడి, నువ్వు దేవుణ్ణి నమ్మాలి. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే నీ భక్తులను కూడా ఏం చేస్తావు చెప్పండి? నువ్వు నమ్ముతావు. వారి ప్రార్థనలు, వారి వాక్యాలు, వారి మాటలు, అది మనకెంతో దీవెన, అది మనకెంతో ఆశీర్వాదం. అది మనం గౌరవించాలి, వారి మాట వినాలి, వారికి లోబడాలి. మనం తగ్గించుకుని వారు చెప్పినట్టు మనం చెయ్యాలి. అలా చేసిన వారు తప్పక కృతార్థులవుతారు, వారు వర్ధిల్లుతారు. ఎస్తేరు గ్రంథంలో నుండి మనతో దేవుడు మాట్లాడినందుకు గట్టిగా యేసయ్యకి చప్పట్లు కొడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ రాజేష్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మనం ముగించుకుందాం. ఒకవేళ మీ బస్ లేట్ అవుతుందంటే మీరు ప్రార్థన చేసుకుని మీరు బయలుదేరి వెళ్ళచ్చు. కొత్తూరు వాళ్ళు అందరూ దయచేసి ప్రార్థనతో ముగించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. ఇక్కడ పైకి వచ్చి ఇది దయచేసి అందరూ ప్రార్థనలో ఉందాం. దేవత దేవుడి రోజు నీతో, నాతో, మనందరితో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడారు. మాట్లాడొద్దు, ప్రార్థనలో ఉందాం. దేవత దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఉపదేశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈ స్థలానికి నువ్వు పిలువబడ్డావో ఈరోజు నీతోనే ప్రభు సూటిగా నేరుగా ప్రభు నీతో మాట్లాడారు. ఈ రాత్రి ఆయన అంటున్నారు, నీ ప్రతి పరిస్థితిని కూడా నేను మారుస్తాను అని. థ్యాంక్ యూ లార్డ్. నాకు తెలీదు, నేను పై రూపాన్ని చూస్తాను, కానీ మనం ఆరాధించుచున్న దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగినవాడు. నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, ఏది నీకు విరోధంగా ఉంటుందో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు చిక్కబడి ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావో, నా ప్రభు నీతో ఇంతవరకు మాట్లాడి ఉన్నారు. నా దేవుడు శాసనములను మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, రాజులను, రాజ్యాలను మార్చగలిగినటువంటి వాడు. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ జీవితంలో ప్రతిదీ కూడా నా ప్రభు మార్చగలడు. ఎస్, థ్యాంక్ యూ. అందరూ ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో. మనమేం దేశాలు దాటి వెళ్ళాల్సినంత పనేమి కాదు, మనం అందరం దగ్గరలోనే ఉన్నాం. నీ టెన్షన్స్ అన్ని ప్రక్కన పెట్టి ఈరోజు ఒక్క నిమిషం నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించి, ఒక్క నిమిషం
నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించి ఒక మంచి తీర్మానంలోనికి నువ్వు రావాలి. నా దేవుడు ఏదైనా చేయగలడు, ఎలాంటి పరిస్థితి నన్ను మార్చగలడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసురాజా నీకు వందనాలు నాయన. నువ్వు గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గల వాడైన ఆ మాట విని వణుకుచున్నాడు, వాడిని నేను చూస్తున్నాను. తగిన సమయంలో నేను హెచ్చిస్తాను, నేను వాడిని ఆశీర్వదిస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రములు తండ్రి. ఎస్తేరు మొర్దుకై శ్రమలో ఉండగా యూదులందరూ భయపాడుచుండగా, ఎస్తేరు మొర్దుకై శ్రమలో ఉండగా యూదులందరూ భయపాడుచుండగా, హామాను వంటి వారు చెలరేగినా, హామాను వంటి వారు చెలరేగినా, శాసనము మార్చువాడు మాతో ఉన్నాడు, శాసనము మార్చువాడు మాతో ఉన్నాడు. యేసు నామం మాపై ఉన్నది, యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మాతో ఉన్నది, యేసు రక్తం మాపై ఉన్నది. మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మాతో ఉన్నది, యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మాతో ఉన్నది. ఈ రాత్రి నీ ప్రతి పరిస్థితిని కూడా మార్చి తన ఉన్నతమైన ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. పరిపూర్ణంగా ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వాసం ఉంచి పరిపూర్ణంగా నువ్వు ఆయన మీద ఆనుకోగలగలిగితే నా ప్రభు ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా ఆయన మార్చగలడు. ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొడుకున ప్రభుని ఎక్కించగలడు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 3 దినాలు మీ దాసులో నిలబెట్టి మా కొరకు మీరు మాట్లాడే మీ శ్రేష్టమైన ఉపదేశంలో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మృతికి ఏ విధంగా నీ మీద ఆనుకుని జీవించాడు మా జీవితాల్లో, మేము కూడా ప్రతి విషయంలో నాయన నీ మీద ఆధారపడి ఆనుకుని జీవించే కృప మీరు మాకు దయచేయండి. నాయన నీకు స్తోత్రాలు. మీరు నా మాటలు బిడ్డలు విడిచిపెట్టగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మన ఆత్మీయ జీవితాలు మరింత ఫలభరితంగా కట్టుకోవడానికి సహాయం చేయమని అయానికి స్తోత్రాలు. ఎలాంటి పరిస్థితులు బిడ్డలు ఎందుకు వచ్చారు, వరకున్నటువంటి ప్రతి సమస్య నుండి, శోధ నుండి మీరు విడుదల పరిచి గొప్ప నెమ్మది, ఆశీర్వాదం, గొప్ప విజయం బిడ్డలకు మీరు దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం ఈ ప్రత్యేకమైన కూటాలకు వచ్చిన బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక.